హలో గైస్, నమస్తే అందరికి. నా పేరు నవీన్ అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చి సింప్లిఫికేషన్. మనం యాప్టిట్యూడ్ వరకు కంప్లీట్ సిలబస్ అనేది కవర్ చేసాం. అన్ని టాపిక్స్ చెప్పడం జరిగింది అందులో. దీని తర్వాత మనం ప్యూర్ మ్యాథ్స్ టాపిక్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. ఇందులో వచ్చేసి మీకు సింప్లిఫికేషన్ ఉంటుంది, ఆల్జిబ్రా ఉంటుంది, అండ్ ట్రిగ్నోమెట్రీ ఉంటుంది, తర్వాత మెన్సురేషన్ ఉంటుంది, అండ్ జామెట్రీ ఉంటుంది. ఈ టాపిక్స్ అన్ని మీరు పర్ఫెక్ట్గా చేయాలనుకుంటే, స్పీడ్గా చేయాలనుకున్నా కానీ మీకు సింప్లిఫికేషన్ అనేది స్పీడ్గా రావాలన్నమాట. అయితే అవే టాపిక్స్ కాకుండా అక్కడ హెల్ప్ అవడమే కాకుండా మీకు సింప్లిఫికేషన్ నుంచి డైరెక్ట్ 1 to 2 క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో అడుగుతున్నారు. మీ గవర్నమెంట్ ఎగ్జామ్ అయినా రాసినా కానీ, లేకపోతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూసినా మీకు అందులో తెలుస్తుంది. 1 to 2 క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా అడుగుతారు అన్నమాట ఈ టాపిక్ నుంచి. అయితే మనం ఈ వీడియోలో కవర్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి బాడ్ మాస్ అంటే ఏంటిది, అండ్ ఫ్రాక్షన్స్ ఏంటిది, ఫ్రాక్షన్ టు డెసిమల్ కన్వర్జన్, డెసిమల్ టు ఫ్రాక్షన్ కన్వర్జన్ చూద్దాం. ఇదే డెసిమల్స్. దీని తర్వాత స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ అంటే పెద్ద నంబర్స్ ఇచ్చినప్పుడు మీకు వాటి స్క్వేర్ రూట్స్ ఎలా కనుక్కుంటాము, వాటి క్యూబ్ రూట్స్ ఎలా కనుక్కుంటాం, అండ్ ఇలా ఏం చేస్తాం అనేది మనం చూద్దాం. అయితే నెక్స్ట్ వన్ డైరెక్ట్ మనం టాపిక్ అనేది స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ బాడ్ మాస్ అంటే ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఈక్వేషన్ ఇచ్చారనుకోండి. ఏమి ఇచ్చారు? 2 × 4 + 5 డివైడెడ్ బై ఒక 2 అనేది ఉందనుకోండి. ఈ ఈక్వేషన్లో మనకు మల్టిప్లికేషన్ ఉంది, అడిషన్ ఉంది, డివిజన్ ఉంది. వీటిని మనం అసలు ఏ ఆర్డర్లో ఫాలో అవ్వాలి, ఎలా సాల్వ్ చేయాలి, ఈ ఈక్వేషన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఏం చేశారంటే, టూ ఇంటూ ఫోర్ చేయకుండా మీరు 4 + 5 చేశారనుకోండి. ఎంత వస్తుంది? 9. 2 × 9 అంటే 18 వస్తుంది కదా. ఈ ఇలా చేస్తారు. కొంతమంది ఏమో 2 × 4 అంటే 8 + 5 చేస్తారు. ఇలా చేసినప్పుడు మీకు డిఫరెంట్ ఆన్సర్స్ అనేవి వస్తాయి. అంటే వీటిని మనం ఏ ఆర్డర్లో ఫాలో అవ్వాలనేది దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఈ బాడ్ మాస్ అంటే అదే. ఇందులో బి అంటే ఏంటిదంటే, మనకి ఇందులో ఏముంది? బి అంటే బ్రాకెట్స్. ఇవి ఆర్డర్ అన్నమాట. ఫస్ట్ బి, తర్వాత సెకండ్, ఓ సెకండ్, డి థర్డ్, ఎం ఫోర్త్. ఇక్కడ రాసేస్తా. ఫస్ట్ బ్రాకెట్స్, దీని తర్వాత ఏంది మనకి? ఓ అంటే దీన్ని ఏమంటారు అంటే ఆర్డర్ అంటారు. ఓ అంటే ఆర్డర్. లేక దీన్ని ఏమంటారు అంటే ఆర్, దీన్నే పవర్ అంటారు, లేదా దీన్నే ఆఫ్ అంటారు. దీనికి మల్టిపుల్ నేమ్స్నే ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో ఎలా ఉంటుందంటే 2/3, లేకపోతే 80% ఆఫ్ 40, లేకపోతే ఇలాగ సంథింగ్ క్వశ్చన్లో మెన్షన్ చేస్తాడు మీకు ఈక్వేషన్లో. ఆ ఈక్వేషన్లో ఆఫ్ ఇచ్చినప్పుడు వీటికి మనకు ఈ మిగిలిన వాటికంటే ముందు దీనికి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. ఇది ఎలాగనేది మనం నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం. అయితే థర్డ్ వన్ వచ్చేసి ఏముంటుందంటే డివిజన్ 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 అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మల్టిప్లికేషన్. వీటి సింబల్స్ గిట్ట రాసేస్తాను మీకు. ఏంటంటే మల్టిప్లికేషన్ సింబల్ ఏముంటుంది? ఇది ఉంటుంది మనకి. డివిజన్ అండ్ నెక్స్ట్ ఆర్డర్ సింబల్ వచ్చేసి ఆఫ్ ఉంటుంది, ఆర్డర్. అండ్ ఇక్కడ దీనికి మనకు వాల్యూస్ ఏముంటాయి అంటే ఆర్డర్. ఇక్కడ పవర్ ఉంది కదా, ఈ పవర్ అంటే ఏంటిదంటే మనకి 2/5. ఫర్ ఎగ్జాంపుల్ 2/5 ఉందనుకోండి, 3/8 ఉందనుకోండి. ఇలా పవర్లో ఉన్న వాల్యూస్ ఉంటాయి కదా, వీటిని మనం ఫస్ట్ సాల్వ్ చేయాలన్నమాట. దీని తర్వాత వచ్చేసి మనం ఏం సాల్వ్ చేస్తామంటే ఆఫ్ ఉన్న వాల్యూ చేస్తాం. ఒకవేళ ఇందులోనే మనకు రూట్ 2, రూట్ 3 ఇలాంటి వాల్యూస్ కూడా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏంటిది మనకి? అడిషన్ అండ్ సిక్స్త్ వన్ ఏంటిది మనకు? సిక్స్త్ వన్ వచ్చేసి సబ్ట్రాక్షన్. ఓకే, దీని సింబల్ వచ్చేసి మైనస్ అన్నమాట. ఓకే, ఇవి దీని సింబల్స్. ఇందులో మనకు మల్టిపుల్ టైప్ ఆఫ్ బ్రాకెట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ బ్రాకెట్ వచ్చేసి, ఈ బ్రాకెట్ని నేను ఆర్డర్స్లో రాస్తున్నా, అంటే మనం ఏ ఆర్డర్లో ఫాలో అవ్వాలనేది ఆర్డర్స్లో రాస్తున్నా. ఇదే ఆర్డర్లో మీరు రాసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి దీన్నే లైన్ బ్రాకెట్ అంటారు, లేకపోతే బార్ బ్రాకెట్ అంటారు. ఇది లైన్ బ్రాకెట్, లేకపోతే బ్రాకెట్స్ అన్ని ఒక దగ్గర రాసేస్తాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బ్రాకెట్ టైప్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి లైన్ బ్రాకెట్. దీన్నే మనం ఏమంటామంటే లైన్, ఆర్ దీన్నే బార్ బ్రాకెట్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ పై 2 - 3 ఉందనుకోండి. దీనిపైన బార్ ఇచ్చాడంటే ఫస్ట్ దీన్ని సాల్వ్ చేయాలి, దీని తర్వాత ఏదైనా సాల్వ్ చేయాలి. దీని తర్వాత వచ్చేసి దీన్ని బార్ బ్రాకెట్. దీని తర్వాత వచ్చేసి ఇది ఉంటుంది, దీన్ని మనం స్మాల్ బ్రాకెట్ ఆర్ ఏమంటాం? క్లోజ్డ్ బ్రాకెట్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఉంటుంది, దీన్నే మనం ఏమంటాం అంటే కర్లీ బ్రాకెట్స్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదే, దీన్ని మనం ఏమంటాం అంటే స్క్వేర్ బ్రాకెట్ అంటాం.
ఈ సేమ్ ఇదే ఆర్డర్లో ఉంటాయి అన్నమాట. 1 2 3 4 4 ఇవి ఏ ఆర్డర్లో అయితే నేను రాశానో మీకు ఒకవేళ ఈ ఈక్వేషన్లో ఇలాంటి బ్రాకెట్స్ కనిపిస్తే మీరు సేమ్ ఇదే ఆర్డర్లో సాల్వ్ చేయాలన్నమాట. ఫస్ట్ బార్ బ్రాకెట్, దాని తర్వాత స్మాల్ బ్రాకెట్, దాని తర్వాత కర్లీ, దాని తర్వాత స్క్వేర్. ఇది స్మాల్ బ్రాకెట్ తర్వాత ఇది స్క్వేర్ బ్రాకెట్ కదా. మీరు ఇదే ఆర్డర్లో వీటిని సాల్వ్ అనేది చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఈక్వేషన్ తీసుకొని చూపిస్తాను. ఏంటంటే ఎగ్జాంపుల్ ఈక్వేషన్ ఏం తీసుకుందాం, నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ పేజ్లో తీస్తాను. ఓకే, ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఏం తీసుకోమంటే 12 ప్లస్ 7 మైనస్ 5 హోల్ క్యూబ్ ఏం తీసుకుందాం ఇంటూ 6 ప్లస్ 1. ఓకే, ఏదో ర్యాండమ్గా ఒక ఈక్వేషన్ అనేది తీసుకున్నా. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయాలనుకోండి. మనం ఏం చేయాలి, మనకు ఆర్డర్ ఏముంది, బాడ్ మాస్. ఫస్ట్ బ్రాకెట్స్ ఏమున్నాయో చెక్ చేసుకోండి. బ్రాకెట్స్ ఏమున్నాయి, మనకి ఒకటే బ్రాకెట్ ఉంది. ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూని సాల్వ్ చేయండి. చేస్తే ఏమొస్తుంది మనకి 12 ప్లస్ 7 మైనస్ 5 అంటే 2కి అట్లే రాసుకోండి హోల్ క్యూబ్ ఇంటూ 6 ప్లస్ 1. ఓకే, దీని తర్వాత ఏముందంటే దీని తర్వాత ఏం సాల్వ్ చేయాలి మనం, ఆఫ్ లేదా ఇదే ఆర్డర్. దీన్నే మనం ఏమన్నాం ఆర్డర్ అంటే పవర్లో ఉన్న వాల్యూస్ని సాల్వ్ చేయాలి. ఆర్డర్ అంటే ఇదే కదా మనకి 2 క్యూబ్ 3 క్యూబ్ అండర్ రూట్ 2 కామా ఆఫ్ ఇవే కదా డాష్ అంటే వీటిని ఫస్ట్ సాల్వ్ చేయాలి. చేసి ఏమొస్తుంది మనకి 12 ప్లస్ 2 పవర్ 3 అంటే ఎంత మనకి 8, 2 క్యూబ్ కదా, 2 క్యూబ్ 8 ఇంటూ 6 ప్లస్ 1. దీని తర్వాత ఏముంది మనకి, దీని తర్వాత డివిజన్ ఉందా ఇందులో, ఈ ఈక్వేషన్లో డివిజన్ అని లేదు. దాని తర్వాత ఏముంది మల్టిప్లికేషన్ ఏమైనా ఉన్నాయి 8 ఇంటూ 6 అంటే 12 ప్లస్ 8 ఇంటూ 6 అంటే ఎంత వస్తుంది మనకి 6 is 36 40 to 48 అనేది వస్తుంది. 48 ప్లస్ 1 దీని నుంచి చేస్తే ఏమొస్తుంది మనకి, దీని తర్వాత అడిషన్, మొత్తం అడిషన్స్ ఉన్నాయి కదా, అడిషన్ చేస్తే ఎంత 48 12 చేస్తే ఏమొస్తుంది 61. దీని తర్వాత 61 అనేది మీ ఆన్సర్ అనమాట. 61 అనేది ఆన్సర్. ఇదే కాకుండా ఇంకో నెక్స్ట్ ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం, ర్యాండమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, మీరు ఏదైనా తీసుకొని సాల్వ్ చేయండి. మీకు జస్ట్ కాన్సెప్ట్ అనేది ఐడియా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే ర్యాండమ్గా ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నా. ఇప్పుడు తీసుకుంది ర్యాండమ్ ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏం తీసుకుందామంటే ఏదైనా మంచి ఎగ్జాంపుల్ చూస్తా, ఒక నిమిషం. ఏంటంటే ఓకే, ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, ఎస్ఎస్సి సిజిఎల్లో వచ్చింది 2019లో అంట. అయితే క్వశ్చన్ ఏముందంటే ద వాల్యూ ఆఫ్ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, దాని వాల్యూ ఫైండ్ చేయమని. ఏంటంటే 5 డివైడెడ్ బై 5 ఆఫ్ 5 ఇంటూ 2 ప్లస్ 2 డివైడెడ్ బై 2 ఆఫ్ 2 into 5 minus 5 minus 2 divided by 6 into 2. ఓకే, ఈ క్వశ్చన్ అయితే దీని వాల్యూ ఏంటిది అనేది మనకి ఇచ్చాడు. అయితే ఆప్షన్ ఏమి ఇచ్చిండంటే 9/5 అండ్ ఆప్షన్ బి వచ్చేసి ఏమిచ్చిండు 19/10 అండ్ ఆప్షన్ సి వచ్చేసి 19 అండ్ ఆప్షన్ డి వచ్చేసి 23/2. ఓకే, చూద్దాం. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. అయితే మనకి రూల్ ఏంటిది, బాడ్ మాస్లో చేయాలి. బాడ్ మాస్ అయితే ఫస్ట్ ఏం చేయాలి, మనం బ్రాకెట్స్లో ఉన్న వాల్యూ సాల్వ్ చేయాలి. బ్రాకెట్స్ ఇంకండి ఒకసారి ఏమున్నాయి మనకి, ఇక్కడ ఒక బ్రాకెట్ అనేది ఉంది, ఇక్కడ ఒక బ్రాకెట్ ఉంది. ఎంత 5 - 2 అంటే ఎంత వస్తుంది మనకి 5 - 2 కదా, అంటే 3 అనేది వస్తుంది. ఇక్కడ 3 వచ్చింది. ఓకే, బ్రాకెట్ అనేది సాల్వ్ అయిపోయింది. ఓకే, అయిపోయిన తర్వాత ఏమొచ్చింది మనకంటే బ్రాకెట్ సాల్వ్ అయిపోయింది కదా, ఈ వాల్యూ మొత్తం మనకి 3 వచ్చింది. ఈ బ్రాకెట్ అలాగే ఉంటుంది, ఇది ఇలాగా. దీని తర్వాత ఆఫ్ ఎక్కడ ఉందా, ఆఫ్ ఉన్నది సాల్వ్ చేయండి. ఆఫ్ ఉంటే ఏమొస్తుంది మనకి, ఇది 5 into 5 అంటే 5 డివైడెడ్ బై 5 5 5 25 ఈ ఆఫ్ అనేది వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఇంటూ 2 ప్లస్ 2 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఆఫ్ ఉంది అంటే 2 2 4 ఆఫ్ వెళ్ళిపోతుంది. ఇంటూ 5 మైనస్ ఆఫ్ ఎంత మిగులుతుంది మనకి, ఇది బాడ్ ఆఫ్ 3 డివైడెడ్ బై 6 into 2. ఓకే, ఈ వాల్యూ అనేది మిగిలింది. ఈ వాల్యూ మిగిలిన తర్వాత ఏం చేయండి అంటే మనకు బ్రాకెట్స్ అయిపోయినాయి, ఆఫ్ అయిపోయినాయి. దీని తర్వాత ఏం మిగిలింది మనకి, డివిజన్ ఏముందో అవి చేయండి. ఇప్పుడు డివిజన్ ఇక్కడ ఏముంది మనకి డివైడెడ్ బై ఇది ఉంది కదా, డివైడెడ్ బై 25 ఉంది కదా. ఇప్పుడు 5 డివైడెడ్ బై 25 ఉందంటే మీరు ఏం రాసుకోండి, దీని అంటే 5 into 1/25 అని రాసుకోవచ్చు అనమాట. 5 into 1/25 అనేది ఏమవుతుంది మనకి 5/25 అవుతుంది అనమాట. కానీ ఇలా రాసుకుంటాం. అయితే 5 into 1/25 into 2 ప్లస్ ఏమొస్తుంది మనకి 2 into దీన్ని గిట్ట ఏం రాసుకోవచ్చు అంటే రివర్స్ రాసుకోవచ్చు. ఇప్పుడు డివిజన్ అనే సింబల్ వచ్చింది అనుకోండి, దీన్ని మీరు మల్టిప్లైగా చేంజ్ చేసుకొని దాని తర్వాత ఉన్న వాల్యూని రివర్స్ రాసుకోవచ్చు. ఎలాగంటే ఇప్పుడు ఇక్కడ చూడండి 2 ఉంది, 2కి 2 రాసుకున్నా,
డివిజన్కి బదులు మల్టిప్లై రాసా, మల్టిప్లై రాసిన తర్వాత ఇక్కడ 4 అనే వాల్యూ ఉంది కదా, దీన్ని రివర్స్లో రాసుకోవాలంటే 1/4 ఇంటూ 5 మైనస్ ఇక్కడ 3 అనేది మిగిలిపోయింది కదా, 3 ఇంటూ 1/6. బ్రాకెట్లో ఒకటే వాల్యూ ఉందంటే మీరు తీసేయచ్చు, మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్ ఉంది కదా, మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ వస్తుంది, -3 ఇంటూ 1/6 ఇంటూ 2 అన్నమాట. ఇప్పుడు దీన్ని మీరు సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, 5 1 జా 5 5 జా, ఓకే. దీని తర్వాత 2 1 జా 2 2 జా, ఓకే. దీని తర్వాత 3 1 జా 3 2 జా అండ్ 2కి 2 1 జా, ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఓకే. దీని తర్వాత ఇక్కడ ఏం మిగిలింది, ఇక్కడ 1 మిగిలింది, 1 ఇంటూ 1 ఇంటూ 2 అంటే ఎంత వస్తుంది మీకు 2/5 ప్లస్ ఎంత మిగులుతుంది ఇక్కడ 5/2 మైనస్ ఎంత, ఇక్కడ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది కదా, -1 అనేది మిగులుతుంది. అయితే దీని నుంచి ఏమొస్తుంది మీకు అంటే దీని కింద ఏం లేదంటే డినామినేటర్లో 1 అనేది ఉంటుంది. మీరు ఫ్రాక్షన్స్ని యాడ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే డినామినేటర్స్ అనేవి సేమ్ ఉంటే డినామినేటర్స్ అనేవి సేమ్ ఉంటే న్యూమరేటర్స్ని ప్లస్ చేస్తాం. ఒకవేళ సేమ్ లేకపోతే వాటి ఎల్సిఎం తీసుకొని వాటిని సేమ్ చేయాల్సి వస్తుంది, ఎల్సిఎంతో సేమ్ చేస్తాం. ఇది నెక్స్ట్ టాపిక్. దీని తర్వాత ఈ బాడ్మాస్ అయిపోయిన తర్వాత మీకు ఫ్రాక్షన్స్ గురించి గిట్ట ఇందులో చెప్పడం జరుగుతుంది, కొద్దిసేపు వెయిట్ చేయండి. ఇప్పుడు మీరు ఏం అర్థం చేసుకున్నా అంటే ఇప్పుడు 5 to 1కి ఎల్సిఎం ఎంత వస్తుందంటే 10 అనేది వస్తుంది. అయితే 10 రావాలంటే డినామినేటర్ 10 రావాలంటే మీరు ఏం చేయాలంటే ఈ ఈక్వేషన్ని 2 into 2 divided by 10 రాసుకోండి. దీన్ని 2తో మల్టిప్లై చేస్తున్నా, 2తో డివైడ్ చేస్తున్నా, ప్లస్ 5 into 5 divided by 10 రాసుకోండి. దీన్ని 5తో మల్టిప్లై చేసి 5తో చేసా, మైనస్ ఏమొస్తుంది 10 divided by 10 divided by 10 అంటే 1 కదా. అయితే దీన్ని చేస్తే మీకు ఎంత వస్తుంది, ఇప్పుడు 2 to the 4 ప్లస్ డినామినేటర్ అనేది సేమ్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ మీరు న్యూమరేటర్ని క్యాలిక్యులేట్ చేయండి. 2 to the 4 ప్లస్ 5 5 25 ప్లస్ 25 -10 డివైడెడ్ బై ఎంత 10. దీని నుంచి మీకు ఏమొస్తుంది 25లో నుంచి 10 తీసేస్తే మీకు 15 అంటే 4 + 15 డివైడెడ్ బై ఇది 4 + 15 డివైడెడ్ బై 10 అనేది వస్తుంది. దీని నుంచి ఎంత వచ్చింది మీకు 19/10 అనేది వస్తుంది. 19/10 అంటే బి అనేది మీ ఆన్సర్ అన్నమాట, బి అనేది మీ ఆన్సర్. ఈ విధంగా మీరు సింప్లిఫికేషన్ అనేది చేయాలన్నమాట. ఓకే, ఇందులో మీకు మాక్సిమం కవర్ అయిపోయింది అనుకుంటా. అంటే సింప్లిఫికేషన్ ఎక్కువ ఎగ్జామ్ ఇప్పుడు ఈ ఒకటే వీడియోలో మనం చాలా మల్టిపుల్ టాపిక్స్ అనేవి చేయాలి కాబట్టి మీకు ఒక బేసిక్ క్వశ్చన్ ఒక అడ్వాన్స్ క్వశ్చన్ అనేది చెప్పాను. ఇది CGL లెవెల్లో వచ్చిన క్వశ్చన్. దీనిపైన మీకు కాన్సెప్ట్ అనేది చెప్పడానికి ఇది చెప్తున్నాను అనమాట. దీనిపైన మీరు మల్టిపుల్ క్వశ్చన్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఫ్రాక్షన్స్ మీద అన్నమాట. P/Q ఫార్మెట్లో ఉంటాయి నెంబర్స్ అనేవి, P/Q ఫార్మెట్లో. అండ్ ఇక్కడ Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అనేది ఒక రూల్ అనేది ఉంటుంది అన్నమాట. రూల్ అనేది ఉంటుంది ఏంటిదంటే ఇక్కడ అన్ని నంబర్స్ అనేవి ఫ్రాక్షన్స్ అనేవి అవుతాయి అన్నమాట. ఫ్రాక్షన్స్ అనేవి ఇవన్నీ ఫ్రాక్షనల్ నంబర్స్ అంటారు. మేము నంబర్ సిస్టమ్ చెప్పినా మీకు ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 అనేది ఉందనుకోండి. 1 అనేది మనకు ఫ్రాక్షన్ అవుతుందా కదా అంటే ఫ్రాక్షన్ అవుతుందా కాదా. అండ్ 0 అనేది మనకు ఫ్రాక్షన్ అవుతుందా కాదా. అండ్ 1/0 అనేది మనకు ఫ్రాక్షన్ అవుతుందా కాదా. ఇలా తెలుసుకుంటామంటే ఇప్పుడు డినామినేటర్లో ఏం లేదంటే మనకు 1 ఉన్నట్టే ఆల్రెడీ, కాబట్టి ఇది ఫ్రాక్షన్ అవుతుంది. 0/1 అంటే ఎంత మనకి వాల్యూ 0, ఇది గిట్ట మనకు ఫ్రాక్షన్ అవుతుంది. అండ్ 1/0 అనేది దీని వాల్యూ అనేది మనకు ఇన్ఫినిటీ అనేది ఉంటుంది అన్నమాట. ఇది మాత్రం మనకు ఫ్రాక్షన్ కాదు, ఎందుకంటే మనకి ఇక్కడ రూల్ ఏముంది, Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే డినామినేటర్ ఎల్లప్పుడు గిట్ట 0 కావద్దు. ఓకే, ఈ రూల్ ఒకటి గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత ఇందాక సింప్లిఫికేషన్ చెప్పినప్పుడు మనకు అక్కడ క్వశ్చన్ వచ్చింది. ఏమొచ్చిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమొచ్చింది మనకి 2/5 + 5/2 -1 అంటే 2/5 5/2 + 5/2 -1 వచ్చింది కదా. ఇలా వచ్చినప్పుడు ఇలా ఏ ఈక్వేషన్ కానీ ఏ ఈక్వేషన్ అయినా మీకు వచ్చినప్పుడు మీరు ఏం చేయండి అంటే డినామినేటర్ చూడండి, డినామినేటర్స్ సేమ్ ఉన్నాయా లేవా. డినామినేటర్స్ దీనికి బైలో ఏం లేదంటే బైలో 1 ఉంటుంది, ఇందాక మీకు చెప్పిన ఆల్రెడీ. అయితే /1 ఉంది అంటే ఇక్కడ డినామినేటర్స్ ఏమున్నాయి మనకి, డినామినేటర్స్ వచ్చేసి ఏమున్నాయి మనకి అంటే 5, 2, 1 అనేది ఉంది. ఇలా ఉన్నప్పుడు మీరు ఏం చేయండి అంటే వీటి ఎల్సిఎం అనేది తీసుకోండి. ఎల్సిఎం ఏమొస్తుంది మనకి ఎల్సిఎం తీసుకోవడం, ఎల్సిఎం అండ్ HCF ఎలా తీసుకుంటాం అనేది మీకు ఆల్రెడీ దీనిపైన కంప్లీట్గా ఒక యూనిట్ అనేది చెప్పి ఉన్నాను. అది రాకపోతే ఒకసారి వెళ్ళి చూడండి, ప్లేలిస్ట్లో మీకు ఈజీగా దొరుకుతుంది ఎల్సిఎం HCF. మీకు ఎల్సిఎం HCF చేయడం రాలేదంటే మీరు ఫ్రాక్షన్స్ని అనేది చేయలేరు అన్నమాట. అయితే 5 to 1కి ఎల్సిఎం ఏమొస్తుంది మనకి, ఇవన్నీ కోప్రైమ్ నెంబర్స్ కాబట్టి కోప్రైమ్స్ కాబట్టి వీటికి ఎల్సిఎం అనేది వాటి మల్టిప్లై అనేది అవుతుంది. అంటే 5 into 2 into 1 ఎంత మనకి 10 అనేది వస్తుంది. ఈ కోప్రైమ్స్ అంటే ఏంటిది, వీటి ఎల్సిఎం ఎలా వస్తాయి అన్ని చెప్పి ఉన్నా ఆల్రెడీ మీకు. అయితే ఎల్సిఎం 10 వచ్చింది కదా అంటే మనకు ఫ్రాక్షన్స్లో రూల్ ఏముంటుందంటే డినామినేటర్ అనేది సేమ్ ఉంటే
మనం డైరెక్ట్గా ఏం చేయాలంటే న్యూమరేటర్లో ఉన్న వాల్యూస్ ఉంటాయి కదా, న్యూమరేటర్లో ఉన్న వాల్యూస్ వాటిని సింప్లిఫై చేస్తే సరిపోతుంది. సింప్లిఫై ఇక్కడ మనకు సేమ్ ఉందా, లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ డినామినేటర్ మనకి ఎల్సిఎం తీసుకుంటాం కదా, డినామినేటర్లో ఎల్సిఎం తీసుకోండి. డినామినేటర్లో ఎల్సిఎం తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ డినామినేటర్లో ఎంత వాల్యూ ఉంది మనకి 5 అనే వాల్యూ ఉంది. ఈ 5 10లో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 10 అనేది 5లో ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుంది కదా, అంటే 2 × 2 రాసుకోండి. 2 ఎన్ని టైమ్స్ పోతే ఎన్ని టైమ్స్. తర్వాత డినామినేటర్లో ఎంత ఉంది, 2 అనేది ఉంది. ఈ 5 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 5 టైమ్స్ పోతుంది, అంటే 5 × 5 మైనస్ ఇక్కడ డినామినేటర్లో 1 అనేది ఉంది. 1 అనేది 10 టైమ్స్ కాబట్టి 10 × 1 × 10 అనేది అవుతుంది అనమాట. 1 × 10 అంటే ఇక్కడ నుంచి ఏమొస్తుంది మీకు 2 2 జా 4 ప్లస్ 5 5 25 మైనస్ 10 డివైడెడ్ బై 10 అనేది వస్తుంది అన్నమాట. ఈ విధంగా మీరు ఈ ఫ్రాక్షన్స్ అనేది సాల్వ్ చేయాలి. అండ్ ఫ్రాక్షన్స్లో ఇంతే కాకుండా మీకు ఏముంటుందంటే కొన్ని డెసిమల్ వాల్యూస్ ఇచ్చి వీటిని మీరు ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. కన్వర్ట్ ఇంటూ కన్వర్ట్. ఓకే, ఇలాగ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా వస్తాయంటే 0.333 ఇలాగ ఒక నెంబర్ అనేది వస్తుంది అనుకోండి. దీన్ని ఫ్రాక్షన్ వాల్యూ ఎంత, ఇలా సింపుల్గా క్వశ్చన్స్ అడగరు. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఏముంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ 0.321 సంథింగ్ బార్ అని ఇస్తాడు. ఇచ్చేసి దీని యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అని అడగవచ్చు క్వశ్చన్లో. లేకపోతే సింప్లిఫికేషన్ మీకు ఎక్కడైనా ఆ సిచ్యువేషన్ అనేది రావచ్చు అన్నమాట. అందుకని మీకు ఈ కాన్సెప్ట్ అనేది ఐడియా ఉండాలి. ఇప్పుడు 0.333 అంటే ఏంటంటే ఇక్కడ 3 అనేది ఇది రిపీటింగ్ నెంబర్ అన్నమాట. రిపీటింగ్ నంబర్ అయితే దీన్ని మనం ఎలా రాసుకుంటామంటే 0.3 బార్ అని రాసుకుంటాం అన్నమాట. ఈ పైన ఉండే లైన్ని మనం ఏమంటామంటే బార్ అంటాం. బార్ అంటే ఏంటిదంటే ఆ బార్ కింద ఉన్న వాల్యూ అనేది అది రిపీట్ అవుతూ ఉంటుందని దాని మీనింగ్ అన్నమాట. అయితే ఇప్పుడు 0.3 బార్ ఉంది కదా, దీన్ని మీరు ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. దీని ఫ్రాక్షన్ వాల్యూ మీకు కావాలనుకోండి. మీరు ఏం చేయండి అంటే మీకు ఫస్ట్ షార్ట్ కట్ ట్రిక్ చెప్తాను, దాని తర్వాత కాన్సెప్ట్ చెప్తాను. ఏంటంటే లేకపోతే కాన్సెప్ట్ వినండి ఒకసారి. ఇప్పుడు 0.3 బార్ ఉంది కదా, 3 బార్, దీన్ని ఎక్స్ వాల్యూ అనుకోండి. x = 0.3 బార్ ఉంది. మీరు ఒకవేళ 0.3 బార్ అంటే ఏంటిది మీకు మీనింగ్, దీని మీనింగ్ ఏంటంటే x = 0.3333 ఇదే కదా. దీని నుంచి మీరు ఈక్వేషన్ని ఒక 10తో మల్టిప్లై చేశారనుకోండి, అది ఏమొస్తుంది, బోత్ సైడ్ 10తో మల్టిప్లై చేస్తే 10x = ఏమొస్తుంది 3.3333 బార్ అనేది వస్తుంది. 333 ఇలా వస్తుంది అన్నమాట. దీని నుంచి మీరు ఈక్వేషన్ ఇది ఉంది కదా, దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి, దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి, దీన్ని ఈక్వేషన్ 2. అయితే మీరు ఏం చేయండి అంటే ఇక్కడ 10x ఏమొస్తుంది మనకి 3.3 బార్ కదా, 3.3 బార్. ఓకే, ఇది 0.33 అంటే 3 బారే కదా, 3.3 బార్. అయితే మనకి ఇక్కడ నుంచి ఏమొస్తుంది, ఇది ఈక్వేషన్ 1 అండ్ ఇది వచ్చేసి ఈక్వేషన్ 2. అయితే ఈక్వేషన్ 2 - 1 చేశారనుకోండి. 2 - 1 చేస్తే మీకు ఏమొస్తుందంటే ఇక్కడ రాస్తున్నా, చూసుకోండి ఒకసారి. 2 ఇది కాన్సెప్ట్ అన్నమాట. కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత మీకు చాలా షార్ట్ కట్ అని చెప్తా, కానీ అలా ఎందుకు జరుగుతుందో మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నా. అయితే 10x కదా, 10xలో నుంచి మనకు ఎంత 1x పోద్ది. ఈక్వేషన్ 2 - 1 చేస్తే 10xలో నుంచి 1x పోతే 10x - x ఏమొస్తుంది 3.3 బార్ మైనస్ 0.3 బార్. ఓకే, ఇక్కడ నుంచి ఏమొస్తుంది 9x ఏమొస్తుంది మనకి, ఈ బార్ వాల్యూస్ బార్ వాల్యూస్ మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి. అయితే ఇక్కడ 3 ఒకటి మిగులుతుంది. అంటే ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది x = 3/9. ఇక్కడ మల్టిప్లై చేసే వాల్యూ ఇక్కడ అయితే డివైడ్ అవుతుంది. దీని నుంచి ఏమొస్తుంది మనకి 3 1 టైమ్స్, 3 3 టైమ్స్, అంటే x = 1/3 అనేది వస్తుంది అనమాట. ఈ x = 1/3 వాల్యూ మనకి 0.33 బార్. ఒకవేళ మీకు క్రాస్ చెక్ చేయాలనుకుంటే డివైడ్ చేసి చూసుకోండి. ఇక్కడ 1 ఉంది, దీన్ని 3తో డివైడ్ చేస్తే 3 పోదు కాబట్టి 0 పెట్టుకుంటే 0 పాయింట్ పెట్టుకుంటే 0 అనేది దించుకుంటాం. 3 3 టైమ్స్ 9, దాని తర్వాత మళ్ళీ 1 వస్తుంది, మళ్ళీ 0 ఒక 0 తీసుకుంటాం. 3 3 టైమ్స్ 9 మళ్ళీ 1 వస్తుంది. ఈ విధంగా మీకు 0.33 అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా మనం ఫ్రాక్షన్స్ అనేవి కన్వర్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటిదంటే ఇందులోనే కొన్ని నెంబర్స్కి ఫ్రాక్షన్ ఉంటాయి, కొన్ని నెంబర్కి ఫ్రాక్షన్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే ఏం తీసుకుందాం, 0.123 123 ఈ 3కి బార్ ఉందనుకోండి, రిమైనింగ్ నెంబర్కి బార్ లేదనుకోండి. ఓకే, వీటిని ఎలా చేస్తామంటే ఫ్రాక్షన్ వాల్యూ ఎంత, దేని ఫ్రాక్షన్ వాల్యూ ఎంత, దీన్ని మనం ఎలా ఫైండ్ చేస్తామంటే ఎగ్జాంపుల్ ఈ 0.33 అంటే దీని మీనింగ్ ఏంటిది, మనం x వాల్యూ అనుకుందాం. x = 0.1233333. ఈ 3 అనేది రిపీటింగ్ నెంబర్ కదా, 3 అనేది రిపీటింగ్ నెంబర్.
ఓకే, ఇది 3 అనేది రిపీట్ అవుతుంది. మీరు ఏం చేయండి అంటే ఈ త్రీని దీన్ని మనం 100తో మల్టిప్లై చేయండి. 100తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మీకు 100x కదా ఈక్వల్స్ టు ఏమొస్తుంది 2 డెసిమల్ పాయింట్స్ ముందుకు పోతుంది. 2 డెసిమల్ పాయింట్స్ ముందుకు పోతుందా? 2 డెసిమల్ పాయింట్స్ ముందుకు పోతే మీకు ఏమొస్తుంది 12.3 బార్ అనేది వస్తుంది. 12.3 బార్. ఓకే, 3 బార్ అంటే ఇది ఏమొస్తుంది మీకు 100x వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 12.3 బార్ అన్నమాట. 3 బార్ అంటే 3333 అని వస్తుంది. దీని తర్వాత దీన్ని ఇంకేం చేయండి అంటే ఒకసారి 1000తో మల్టిప్లై చేయండి. 1000 ఎందుకు చేస్తామంటే ఈసారి మొత్తం నెంబర్ అనేది వస్తుంది. అంటే 1000x వాల్యూ ఏమొస్తుంది మనకి 1000x చేస్తే మీకు ఏమొస్తుంది 3 డెసిమల్ పాయింట్స్ ముందుకు పోతాయి. 3 డెసిమల్ పాయింట్ ముందుకు పోతే మీకు 123.3333 అనేది వస్తుంది అన్నమాట 3 బార్. అయితే ఇక్కడ మీరు దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి, దీన్ని మీరు ఈక్వేషన్ 2 అనుకుంటే మీకు ఏమొస్తుంది ఈక్వేషన్ ఇంతకుముందు ఏం చేస్తాం మనం ఇంతకుముందు చేసినట్టు చేయండి. ఇది మీకు కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. ఇది కాన్సెప్ట్ అన్నమాట, ఒరిజినల్ కాన్సెప్ట్. మీకు షార్ట్ కట్ గిట్ట చెప్తాను. ఇంతకుముందు క్వశ్చన్ చెప్పినట్టు ఇంతకుముందు క్వశ్చన్కి షార్ట్ కట్ చెప్పాము, చెప్పలేదు కదా. ఓకే, ఈ క్వశ్చన్ రెండు కలిపి మీకు షార్ట్ కట్ అని చెప్తాను అనమాట. అసలు వీటిని డైరెక్ట్గా మనం ఎలా సాల్వ్ చేయాలి మీకు కాన్సెప్ట్ ఐడియా ఉండాలని చెప్పి చెప్తున్నా. అయితే ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 చేశారనుకోండి, దీని నుంచి ఏమొస్తుంది మనకి ఈక్వేషన్ 2 ఏముంది 1000x మైనస్ 1000x మైనస్ ఇంత 100x ఈక్వల్స్ టు ఏమొస్తుంది మనకి 123.3 బార్. ఈ 33 మొత్తం తీసుకోవద్దు, 33 అంటే మీకు అర్థం కావడానికి తీసుకుని 3 బార్ అని తీసుకోండి. ఇక్కడ ఏమొస్తుంది మనకి ఒక డెసిమల్ పాయింట్ ముందు పోతుంది కదా, అంటే ఇక్కడ మనకి 1000x కావాలంటే 123.333 ఇలా వస్తుంది అన్నమాట. ఇది అయితే 123.3 బార్ మైనస్ 100x వాల్యూ ఎంత 12.3 బార్ అన్నమాట. ఓకే, 12.3 బార్. దీన్ని మీరు సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మీకంటే ఇక్కడ 900x అండ్ 123లో ఈ 0.3 ఇక్కడ 0.3 బార్ ఉంది కదా, ఈ 0.3 బార్ క్యాన్సిల్ అయిపోతాయి. అండ్ మీకు 123లో 123 మైనస్ ఎంత చేయాలి 12 చేయాలి. 12 చేస్తే ఎంత వస్తుంది మీకు ఇక్కడ 1 ఇక్కడ 1 ఇక్కడ 1 ఎంత వచ్చింది మనకి 111 డివైడెడ్ బై 900 అనేది వచ్చింది కదా. అయితే దీన్ని మీరు సాల్వ్ చేస్తే మీకు ఎంత వస్తుంది, దీన్ని మీరు సాల్వ్ చేస్తే 111 డివైడెడ్ బై 300 అంటే ఇది 3 టేబుల్లో పోతుంది కదా, 3 3 9 3 3 9 ఎంత మిగిలిపోతుంది మీకు 2 3 7 21 అండ్ 300 టైమ్స్ అంటే మీకు ఇక్కడ నుంచి ఏమొస్తుంది 37 డివైడెడ్ బై 300 అనేది వస్తుంది కదా. ఇదే దీని ఫ్రాక్షన్ వాల్యూ అన్నమాట. ఇదే దీని ఫ్రాక్షన్ వాల్యూ. ఓకే, ఇది కాన్సెప్ట్. మీకు షార్ట్ కట్ ట్రిక్ కావాలంటే ఏంటిదంటే ఇప్పుడు 0.3 బార్ ఉంది కదా, మీకు షార్ట్ కట్ ట్రిక్ కావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్కి అయితే బార్ ఉన్నాయో అన్ని నైన్స్ అనేవి రాసుకోవాలి. డినామినేటర్లో అన్ని నైన్స్ అనేవి రాసుకోవాలి. ఎన్ని నెంబర్స్కి బార్ ఉంది, ఒక నెంబర్కి బార్ ఉంది కాబట్టి ఒక 9 అనేది రాసుకోండి డెసిమల్ పాయింట్ తర్వాత. అండ్ ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న నెంబర్ని ఎగ్జాక్ట్గా రాసుకోండి. ఏముంది మనకి 3 అనేది ఉంది కదా, ఈ 3ని రాసుకోండి. చేస్తే ఏమొస్తుంది 3 1 టైమ్స్ 3 టైమ్స్ అంటే ఎంత వచ్చింది మనకి 1/3 అనేది వచ్చింది కదా. ఈ 1/3 మనకి ఇంతకుముందు వచ్చిన వాల్యూ అన్నమాట. ఇది ఈ విధంగా చేస్తాం. అండ్ బార్స్ లేని నెంబర్కి ఇలా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్కి మీకు ఫ్రాక్షన్ వాల్యూ కావాలనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు 0.123 బార్ ఉంది కదా, మీరు ఈ బార్ తర్వాత ఎన్ని నెంబర్స్కి అంటే డెసిమల్ తర్వాత ఎన్ని నెంబర్స్కి బార్ ఉంది మనకి ఒక నెంబర్కి బార్ ఉంది కదా, ఒక నెంబర్కి బార్ ఉంది కాబట్టి డినామినేటర్లో ఒక 9 రాసుకోండి. ఒక 9 రాసుకున్న తర్వాత ఈ బార్ లేని నెంబర్స్ ఉంటాయి కదా, డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని బార్ లేని నెంబర్స్ ఉంటాయో అన్ని జీరోస్ రాసుకోండి. ఎన్ని 1 2 అంటే 2 నెంబర్స్ ఉన్నాయి కదా, 2 జీరోస్ రాసుకోండి. ఓకే, 2 జీరోస్ రాసుకున్నారా? రాసుకున్న తర్వాత ఏం చేయండి అంటే ఇదే కదా మన నెంబర్. ఈ తర్వాత ఎగ్జాక్ట్గా ఈ టోటల్ నెంబర్ ఎంత ఉంది 123 ఉంది కదా, 123కి 123 రాసుకోండి. అండ్ ఈ బార్ నెంబర్ ఇడిచిపెట్టి బార్ నెంబర్ తర్వాత అంటే బార్ లేని నెంబర్స్ ఉన్నాయి కదా, ఏమున్నాయి మనకి 12 అనేది ఉంది కదా, -12 అనేది చేయండి. చేస్తే మీకు ఏమొస్తుంది అంటే 111 డివైడెడ్ బై 900 అనేది వస్తుంది. దీని వాల్యూ మనకి ఎంత వచ్చింది 37 డివైడెడ్ బై 300 అనేది వచ్చింది అనమాట. ఇదే వాల్యూ మనకి ఇంతకుముందు స్టార్టింగ్లో వచ్చింది. ఓకే, ఇదే దీని ఫ్రాక్షన్ వాల్యూ అన్నమాట. ఈ విధంగా నేను చేయొచ్చు. అంటే ఎన్ని నెంబర్స్కి అయితే బార్ ఉంటాయో అన్ని 9s రాసుకోండి. అండ్ బార్ లేని నెంబర్స్కి డెసిమల్ పాయింట్ తర్వాత బార్ లేని నెంబర్స్కి ఎన్ని నెంబర్స్ అయితే ఉంటాయో అన్ని జీరోస్ అనేది రాసుకోండి మీరు డినామినేటర్లో. అండ్ న్యూమరేటర్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే నెంబర్ రాసుకోండి. అండ్ రాసుకున్న తర్వాత ఎన్ని డెసిమల్ లేని నెంబర్స్ ఎన్ని ఉంటాయో వాటిని మైనస్ అనేది చేయండి అన్నమాట. ఇక్కడ 2 నెంబర్స్కి లేవు కదా 12కి, అందుకని 12 అనేది మైనస్ చేశాను. ఈ విధంగా మీరు ఫ్రాక్షన్స్ను డెసిమల్ నుంచి ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి డెసిమల్స్ ఏంది, డెసిమల్దే ఫ్రాక్షన్ చేసాం కదా. ఓకే, నెక్స్ట్
ఇదే కాన్సెప్ట్ ఇందాక మీకు చెప్పింది ఏంటంటే డెసిమల్ది. ఇందులోనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఏంటంటే అప్రాక్సిమేషన్ అని ఉంటుంది. అప్రాక్సిమేషన్. ఈ అప్రాక్సిమేషన్ ఏంటిదంటే కొన్ని బ్యాంకింగ్ ఎగ్జామ్లో ఇస్తారు, కొన్ని బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో ఇస్తారు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఒకటి తీసుకుందాం. ఒకటి 10.8 ఇంటూ 111 10.8 ఇంటూ 10/3 11 కదా ఇంటూ 11 అంటే 10/11 ఇంటూ 9 ఇంటూ 46 ఇలాగా సంథింగ్ ఏదో ఒక నెంబర్ ఇచ్చేసి దీని యొక్క అప్రాక్సిమేట్ వాల్యూ లేకపోతే దీని యొక్క పాయింట్ 2 ఇచ్చేసి దీని యొక్క అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోనండి అని ఇస్తాడు. అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోనండి క్వశ్చన్లో ఇస్తాడు. ఇలాగే కాదు, మీకు ఎగ్జాంపుల్ క్వశ్చన్ అనేది ఇది చెప్తున్నాను అనమాట, మీకు కాన్సెప్ట్ ఐడియా ఉండాలని. అంటే ఈ 10.8 ఉంది కదా, ఇలాంటి వాటిలో మీరు ఏం చేయాలంటే అక్కడ అప్రాక్సిమేట్ అన్నాడు కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇప్పుడు 10.8 ఉంది కదా, ఇది నియరెస్ట్ వాల్యూ ఏంటిది మనకి 10.8 అంటే మీరు దీన్ని 11గా తీసుకోండి. పాయింట్ ఉంది కదా 11గా తీసుకోండి. ఇంటూ ఏం చేయండి 10/11 ఇంటూ 9 ఇంటూ ఏముంది మనకి 40 చాలా ఎక్కువ అవుతుంది కదా వాల్యూ, ఇంత మల్టిప్లికేషన్ ఎందుకు మనకి. ఇక్కడ ఇది ఏం తీసుకోండి అంటే ఇక్కడ ప్లస్, నేను ర్యాండమ్ వాల్యూస్ తీసుకుంటాను మీకు అర్థం కావాలని చెప్పేసి ప్లస్ తీసుకొని ఇక్కడ ఏం తీసుకున్నా అంటే 46.2 ఉంది కదా, 46.2ని మనకి 0.2 తీసేయండి, అంత ఎగ్జాక్ట్గా అవసరం లేదు, 46 అనేది తీసుకోండి. ఇక్కడ ప్లస్ 46 అనేది వచ్చింది అనుకోండి. ఇప్పుడు 11కి 11 క్యాన్సిల్ అయిపోతుంది. 10 9 90 ప్లస్ 46 అంటే ఏమొస్తుంది మీకు 136 అనేది వస్తుంది. ఈ విధంగా మీరు అనేది సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జామ్లో అప్రాక్సిమేట్ వాల్యూ అంటే మీకు డైరెక్ట్గా ఇవే ఇస్తాడు అనమాట. ఆప్షన్స్లో ఎలా ఉంటాయంటే ఆప్షన్స్లో ఏ ఆప్షన్ వచ్చేసి 136, బి ఆప్షన్ వచ్చేసి 138, సి ఆప్షన్ వచ్చేసి 140 అండ్ ఇంకో డి ఆప్షన్ వచ్చేసి ఏదో ఒక ఆప్షన్ ఇస్తాడు. అలాంటప్పుడు మీరు ఈ ఆప్షన్ టిక్ చేయాలన్నమాట. ఈ విధంగా అనేది చేయాలి. అంటే మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇది ఇప్పుడు 0.8లో చేయాలి, దీని తర్వాత ఇక్కడ 0.2 చేయాలంటే మల్టిప్లికేషన్ చేయాలంటే మీకు చాలా కాంప్లికేట్ అనేది అవుతుంది అనమాట. ఇలాంటి కేసెస్లో మీకు డెసిమల్స్ వాల్యూస్ అనేది ఇస్తారు. ఈ డెసిమల్ వాల్యూస్ అనేది ఇస్తారు, వీటిని మీరు ఈ విధంగా అనేది సాల్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి కాన్సెప్ట్ ఏంటంటే స్క్వేర్స్. ఓకే, స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్. ఓకే, ఇప్పుడు స్క్వేర్ అంటే ఏంటిదంటే ఏదైనా ఒక నెంబర్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఒక నెంబర్ ఉందనుకోండి, దీని పవర్లో 2 అనే నెంబర్ ఉంది. ఈ పవర్ 2 ఉంటుంది కదా, ఈ పవర్లో ఈ పైన ఉండే వాల్యూని మనం పవర్ అంటాం. పవర్ 2ని మనం ఏమంటామంటే ఈ పవర్లో 2 ఉంటే దీన్ని మనం స్క్వేర్ అని అంటాం. స్క్వేర్ అని అంటాం అంటే ఏదైనా ఒక వాల్యూ యొక్క పవర్లో 2 ఉంది అనుకో, దాన్ని మనం స్క్వేర్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2కి పవర్లో 2 ఉందనుకోండి, దీని మీనింగ్ ఏంటంటే 2ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలని దీని మీనింగ్. 2 ఇంటూ 2 చేయాలి అంటే దీని వాల్యూ ఎంత 4, ఇది దీని మీనింగ్ అన్నమాట. ఇప్పుడు 5కి పవర్లో స్క్వేర్ ఉందనుకోండి, అయితే మనకి దీని మీనింగ్ ఏంటిది 5 ఇంటూ 5 ఈజ్కోస్ట్ ఎంత వస్తుంది మనకి 25 అనేది వస్తుంది అనమాట. ఇది దీని మీనింగ్. అంటే ఏదన్నా ఒక నెంబర్ని 2 టైమ్స్ అనేది మల్టిప్లై చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఒక నెంబర్ ఉందనుకోండి, ఎక్స్ స్క్వేర్ ఉండాలంటే దీని మీనింగ్ ఏంటిది మనకి ఎక్స్ ఇంటూ ఎక్స్ అన్నమాట. ఇది దీని మీనింగ్. అయితే ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంటుంది ఒకటి, స్క్వేర్ రూట్ దీని మీనింగ్ ఏంటిదంటే ఇప్పుడు స్క్వేర్ అంటే ఏంటిది మనకి ఎక్స్ స్క్వేర్ కదా, స్క్వేర్ రూట్ అంటే మీనింగ్ ఏంటిదంటే అండర్ రూట్ ఎక్స్ అంటే ఈ అండర్ రూట్ ఉంది కదా, దీన్ని ఏమంటామంటే స్క్వేర్ రూట్ కదా, ఈ రూట్ని ఏమంటామంటే మనం దీని వాల్యూ ఎంత ఉంటుంది అంటే 1/2 అనేది ఉంటుంది అన్నమాట. పవర్లో 1/2 అనేది ఉంటుంది. ఇదే నెక్స్ట్ వచ్చినప్పుడు చూద్దాం. అయితే మీకు 1 to 20 వరకు మీకు స్క్వేర్స్ అనేవి గుర్తుండాలన్నమాట. అవి గుర్తున్న తర్వాత పెద్ద నెంబర్స్కి స్క్వేర్ లాగా నేను చెప్తాను. ఇప్పుడు 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ 1 కదా, ఎంత వస్తుంది 1. 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ ఎంత 4. 3 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది మీకు 3 స్క్వేర్ అంటే 9, 3 ఇంటూ 3 అండ్ 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25 అండ్ 6 స్క్వేర్ అంటే 36, 7 స్క్వేర్ అంటే 49 అండ్ 8 స్క్వేర్ అంటే 64 అండ్ 9 స్క్వేర్ అంటే మనకి ఏమొస్తుంది 81 అండ్ 11 స్క్వేర్ అంటే 10 స్క్వేర్ కదా, 10 స్క్వేర్ అంటే 100, 11 స్క్వేర్ అంటే 121 అండ్ 12 స్క్వేర్ అంటే 144. ఈ విధంగా ఈ నెంబర్స్నే ఉంటాయి. మీకు మ్యాక్సిమం మీకు వీలైతే 1 to 20 వరకు నేర్చుకోండి, 1 to 20 వరకు నేర్చుకోండి, లేకపోతే 1 to 30 వరకు నేర్చుకున్న మీకు మీ ఇష్టం అన్నమాట. కానీ బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ అయితే బ్యాంకింగ్ స్టూడెంట్స్కి మాత్రం మీరు 1 to 50 వరకు స్క్వేర్స్ అండ్ 1 to 20 వరకు క్యూబ్స్ అనేవి మస్ట్గా నేర్చుకొని ఉండాలి. ఎందుకంటే మీకు ఇవి క్యాలిక్యులేట్ చేయడానికి చాలా టఫ్ అనేది అవుతుంది అనమాట. మీరు ఎగ్జామ్లో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి కూర్చుంటే మీకు చాలా టైం వేస్ట్ అనేది అవుతాయి. బ్యాంకింగ్లో ఒక క్వశ్చన్కి మీకు 15 to 18 సెకండ్స్ అనేవి ఉంటాయి. ఆ టైంలో మీరు క్వశ్చన్ సాల్వ్ చేయాలి కాబట్టి మీకు నోటెడ్ ఉంటే ఈజీగా ఉంటుంది అన్నమాట.
ఓకే. మనం పెద్ద నంబర్స్ ఇచ్చినప్పుడు హెవీగా నంబర్స్ ఇచ్చినప్పుడు వాటి స్క్వేర్స్‌ని ఎలా ఫైండ్ చేస్తామని చూద్దాం. అండ్ ఈ నంబర్స్ అనేవి మీకు ఆన్‌లైన్‌లో సెర్చ్ చేయండి. అంటే స్క్వేర్ అండ్ క్యూబ్ టేబుల్ అనేది అన్నీ రాపియట్లేదు. టైం వేస్ట్ అంతా. చేసుకొని ఒక జిరాక్స్ అన్నా తీసుకోండి. లేక ఒక పేపర్‌లో రాసుకొని ఎక్కడన్నా వాల్ పైన అంటించుకోండి. అండ్ వాటిని రెగ్యులర్‌గా చూస్తూ ఉండండి. అవి మీకు గుర్తుంటాయి. నెక్స్ట్ పెద్ద నంబర్స్ ఏవన్నా ఇస్తే వాటికి మనం స్క్వేర్స్ ఎలా ఫైండ్ చేయాలని చూద్దాం. అయితే ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఇప్పుడు స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటిది? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీరు 1-20 వరకు నంబర్ వచ్చి 1-20 వరకు నంబర్ వస్తే ఓకే. మీకు 1-50 వరకు వస్తే కొందరు నేర్చుకున్నారు వాళ్ళకి ఓకే. ఒకవేళ 90 నుంచి 100 వచ్చినాయంటే 90 నుంచి 100 వచ్చినాయంటే మీరు ఎలా చేస్తారు? ఎన్ని నంబర్స్ అయితే అన్ని స్క్వేర్స్ గుర్తుపెట్టుకోలేరు కదా! ఒకవేళ 100 నుంచి 200 వరకు వచ్చినాయంటే 200 వరకు వచ్చినాయంటే ఎలా చేస్తారు? మీకు మీరు 1-20 వరకు 1-20 వరకు ఆర్ 1-10 వరకు నేర్చుకున్నా గానీ దాని తర్వాత అన్ని స్క్వేర్స్ ఎలా నేర్చుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను. ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 98 అనే నంబర్ ఉంది. దీనికి మీరు స్క్వేర్ కనుక్కోవాలనుకోండి. దీన్ని ఎలా చేస్తారు? దీన్ని ఎలా చేస్తారంటే మీకు ఒక స్క్వేర్ అంటే మీకు ఒక కాన్సెప్ట్ అనేది గుర్తు రావాలి. ఏంటిదంటే ఇప్పుడు ఏ ప్లస్ బి ఉందనుకోండి. దీన్ని హోల్ స్క్వేర్ అంటే మీకు ఏమొస్తుంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ఏబీ కదా! నేను ఇక్కడ మీకు షార్ట్‌కట్ ట్రిక్స్ అనేది చెప్పట్లేదు. ఎందుకంటే చాలామంది షార్ట్‌కట్ ట్రిక్స్ చెప్తారు యూట్యూబ్‌లో. అండ్ అవి ఒక్కొక్క క్వెషన్‌కి, ఒక్కొక్క నంబర్‌కి ఒక్కొక్క షార్ట్‌కట్ ట్రిక్స్ అని చెప్తారు. అంటే 1-50 వరకు ఒకటి అంటారు. 40-50 వరకు ఒకటి అంటారు. దాని తర్వాత 50-80 వరకు ఒకటి, 80-100 ఒకటి, 100-200 ఇలాగా మీకు మల్టిపుల్ ట్రిక్స్ అనేవి చెప్తారన్నమాట. ఆ ట్రిక్స్ అన్ని ఎగ్జామ్‌లో మీరు గుర్తుపెట్టుకోవాలి అన్ని చేయాలంటే చాలా కష్టం ఆ టైంలో మర్చిపోతారు కాబట్టి నేను కాన్సెప్ట్ అనేది చెప్తాను. మీరు ట్రిక్స్ అనేవి చెప్పనన్నమాట ఇందులో. అయితే కాన్సెప్ట్ ఏందంటే ఇప్పుడు ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా! మీరు ఏం చేయండి అంటే ఇప్పుడు 98 ఉంది కదా! 98 మీరు ఏం రాసుకోండి అంటే ఇక్కడ మీకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఒకటి గుర్తు రావాలి. అండ్ ఒకటి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ఏబీ వచ్చిందనుకోండి. ఈ 2 ఫార్ములాస్ అనేవి మీకు గుర్తున్నాయంటే మీరు ఏ స్క్వేర్ అని తీయొచ్చనమాట. ఇప్పుడు 100 అనేది స్క్వేర్ ఉంది. మీకు 98 అనేది స్క్వేర్ ఉంది. దీని వాల్యూ ఏంటో మీకు తెలీదనుకోండి. దీన్ని ఏం చేయండి అంటే 100 మైనస్ 2 హోల్ స్క్వేర్ అని రాసుకోండి. ఓకే. రాసుకున్నారా? రాసుకుంటే ఇప్పుడు మీకేమైపోయింది? ఇది ఈజీ అనేది అయిపోయింది. 100 మీకు 100 స్క్వేర్ అంటే తెలుసు. అండ్ 2 స్క్వేర్ అంటే తెలుసు. దీని నుంచి మీకు ఈజీగా అనేది వీటిని సాల్వ్ చేయొచ్చనమాట. ఎలాగంటే ఇప్పుడు ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లెక్కుందా? ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లెక్కుంది కదా! ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటిది మనకి ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఎంత? 100 స్క్వేర్. 100 స్క్వేర్ అంటే ఎంతొస్తుంది మనకి? 10,000 ప్లస్ బి స్క్వేర్. బి స్క్వేర్ వాల్యూ ఎంత? -2 హోల్ స్క్వేర్ కదా! -2 అంటే బి స్క్వేర్ అంటే డైరెక్ట్ ఏ మైనస్ బి కదా తీసుకుంది. అంటే బి స్క్వేర్ అంటే 4 మైనస్ 2ఏబీ. -2 ఇంటూ ఏబీ ఏ ఎంత? 100 ఇంటూ 2 అన్నమాట. దీని నుంచి ఏమొస్తుంది మనకి? 10,000 ప్లస్ 4 మైనస్ ఎంత? 2 2 జా 4 400 కదా! ఇప్పుడు 10,000 నుంచి 4,000 తీసేస్తే మీకు 9,600 వస్తుంది. 9,600 ప్లస్ 4 అంటే ఎంత? 9604. 9604 అనేది మీకు 98 స్క్వేర్ యొక్క వాల్యూ అన్నమాట. 98 స్క్వేర్ యొక్క వాల్యూ. ఓకే. ఇలాగా మీకు 2 నంబర్ డిజిట్స్ వచ్చినప్పుడు దీనికి ఒక షార్ట్‌కట్ ఉంటది. అంటే మీరు షార్ట్‌కట్ అప్రోచ్ అనేది నేను అసలు సజెస్ట్ చేయను. కాకపోతే మీకు ఒకవేళ కావాలంటే షార్ట్‌కట్ ఏముంటదంటే ఏ 2 డిజిట్ నంబర్‌కైనా ఇక్కడ 98 ఉంది కదా! 98 ఉంటే మీరు ఏం చేయాలంటే 9 స్క్వేర్ ఎంత? 81. ఈ 81 ఇక్కడ రాసుకోండి. అండ్ 6 స్క్వేర్ ఎంత? 8 స్క్వేర్ ఎంత? 8 8 64. ఇక్కడ 64 అనేది రాసుకోండి. ఓకే. రాసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే ఈ ఈ నంబర్ ఉంది కదా! 9 ఇంటూ 8 ఎంత? 8 9 72. 72 అంతే కదా! 72 దీన్ని డబుల్ చేయండి. దీన్ని డబుల్ చేస్తే ఏమొస్తుంది మీకు 144 అనేది వస్తుంది. ఈ 144ని ఇక్కడ మీరు యాడ్ అనేది చేయండి. 144 యాడ్ చేస్తే మీకు ఏమొస్తుందంటే 4 ఇక్కడ ఒక 0 అండ్ ఏమొస్తుంది మీకు 14 కదా! 1 + 4 అంటే 15. 81, 81 ఇది 64. దీని తర్వాత ఏం చేస్తాం మనం అంటే 144ని యాడ్ చేస్తాం. చూసారా నేనే మర్చిపోయాను. అయితే 4 ఇది 0 ఇక్కడ ఒక దశకిలం అయితే ఏమొస్తుంది మనకి 4 5 6 6 9. ఓకే. ఈ విధంగా అన్నమాట. ఇది షార్ట్‌కట్ ట్రిక్ ఏందంటే 98 ఉంది కదా! దీన్ని మీరు ఏం చేయాలంటే 9 స్క్వేర్ ఎంత? 81 చేయండి. అండ్ 6 స్క్వేర్ 64 చేయండి. చేసిన తర్వాత ఈ నంబర్ ఉంది కదా! ఇది నంబర్‌ని ఇది ఏ అనుకోండి. ఇది బి కదా! 2ఏబీ లెక్క అన్నమాట. 2ఏబీ లెక్క అన్నమాట. అయితే 9 8 జా ఎంత? 72. 72 ఇంటూ 2 అంటే 144 అనేది వస్తది. ఆ 144ని ఈ నంబర్‌కి అనేది యాడ్ చేయండి. అంటే లాస్ట్ నుంచి ఒక నంబర్ ఇడిచిపెట్టిన తర్వాత ఈ నంబర్‌కి యాడ్ చేస్తే మీకు ఏమొస్తదంటే 401 అండ్ ఇది 6 ఇది 9604. 9604 ఈ విధంగా అనేది వస్తుందన్నమాట. ఈ షార్ట్‌కట్ ట్రిక్ అనేది నేను అసలు సజెస్ట్ చేయను. ఇది చాలా మంది మర్చిపోతారు. నేనే మర్చిపోయాను. ఇప్పుడు చూసారు కదా! అయితే ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా మీరు ఏ నంబర్‌కైనా ఫైండ్ చేయొచ్చు. ఇప్పుడు మనం 98 చేసాం కదా! ఇది 2 డిజిట్ నంబర్ అన్నమాట. మీరు ఒకవేళ 3 డిజిట్ నంబర్ కావాలనుకోండి. 3 డిజిట్ నంబర్ ఏది రాండమ్‌గా ఏదైనా తీసుకుందాం. ఏం తీసుకుందాం?
ఒక 221 తీసుకుందాం. 221 తీసుకున్నారనుకోండి, దీని స్క్వేర్ వాల్యూ మీకు కావాలనుకోండి, దీని ఏం రాసుకున్నాండి 200 ప్లస్ 21 అని రాసుకోండి. రాసుకుంటే ఏమొస్తుంది, హోల్ స్క్వేర్ కదా, మనకు స్క్వేర్ వాల్యూ కావాలి కదా. అయితే ఏమొస్తుంది మనకి 200 స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కదా. 200 స్క్వేర్ అంటే 400, అంటే ఇది 40,000 వస్తుంది. 2 zeros కి 4 zeros అయితే. దాని తర్వాత 21 స్క్వేర్ ఎంత 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 మనకి అంటే 441 ప్లస్ దీని తర్వాత ఏమొస్తుంది మనకి 2 ఇంటూ ఏ ఇంటూ బి కదా. 2 ఇంటూ 200 ఇంటూ ఏ ఇంటూ బి అంటే 21. దీని నుంచి చేస్తే ఏమొస్తుంది మనకి 2 to the 400 ఇంటూ 21 కదా. 400 ఇంటూ 21 అంటే ఏమొస్తుంది మనకి 4తో దీన్ని మల్టిప్లై చేస్తే 84. 2 zeros 8400 అనేది వస్తుంది. అంటే దీనికి 8400 ప్లస్ ఎంత 441 ఇది యాడ్ చేస్తే మీకు ఏమొస్తుంది 14688 కదా. 14688 అంటే 48841 అంటే 48841. ఇది అనేది దీని యొక్క స్క్వేర్ వాల్యూ అన్నమాట. మీరు ఒకవేళ కావాలంటే చెక్ చేసుకోండి, ఇదే అనేది వస్తుంది. ఈ విధంగా అనేది మీరు సాల్వ్ చేయొచ్చు అన్నమాట. ఏ నెంబర్ కన్నా చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ ఈ నెంబర్ ఉంది కాబట్టి ఓకే, మీరు దీనికంటే పెద్ద నెంబర్స్ ఏమైనా తీసుకుంటే మీరు ఏం తీసుకుంటారంటే ఒకవేళ 348 ఉందనుకో, 348 ఉంది, దీని యొక్క స్క్వేర్ మీకు కావాలనుకో, మీకు ఏం చేయండి అంటే ఇప్పుడు 35 వాల్యూ తీసుకోండి. 35 ఓకే, ఈజీ కావాలంటే మీరు 248 తీసుకోండి. 248 తీసుకుంటే ఏమొస్తుంది మనకి 248 కాబట్టి మీరు వీటిపైన మల్టిపుల్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఈజీగానే అయిపోతుంది అన్నమాట. అయితే 248 కావాలనుకోండి, మీరు ఏం చేయండి 250 - 2 అనేది తీసుకోండి. అంటే మీకు దగ్గరగా ఉన్న వాల్యూస్ దేని యొక్క స్క్వేర్ అనేది మీకు తెలిస్తే ఇప్పుడు దీన్ని మీరు 200 ప్లస్ 48 రాసుకున్నారనుకోండి. 200 ప్లస్ 48 రాసుకుంటే మీకు ఏమవుతుందంటే 48 స్క్వేర్ రావాలి మీకు. 48 స్క్వేర్ అంటే అది చాలా కష్టం కాబట్టి నేను ఏం చెప్పినా మీకు 1 నుంచి 20 or 25 వరకు స్క్వేర్ నేర్చుకున్నారనుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ 48 వచ్చింది కాబట్టి -2 చేసాం. ఒకవేళ 13 వచ్చింది అనుకో, 13 స్క్వేర్ తీసుకుంటాం. ఒకవేళ 24 వచ్చింది అనుకో, 25 స్క్వేర్ తీసుకుంటాం. 25 కంటే ఎక్కువ నెంబర్స్ ఏమైనా వచ్చినాయి అనుకో, 25 కన్నా ఎక్కువ అంటే ఒకవేళ 28 అనే నెంబర్ వచ్చింది అనుకో, దాన్ని ఏం చేస్తామంటే 15 నుంచి మైనస్ చేస్తాం. ఇప్పుడు 228 అనేది ఒక నెంబర్ ఉంది అనుకోండి, 228 అనే నెంబర్ ఉంది, 25 కంటే ఎక్కువ స్క్వేర్ అయింది కదా. దీన్ని ఏం చేయాలంటే 250 మైనస్ ఎంత తీసుకుంటారు, 22 తీసుకోండి. ఇక్కడ మళ్ళీ మీకు 22 అనేది స్క్వేర్ వచ్చింది కదా. ఈ విధంగా మీరు కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు వాటిని. అందుకని నేను 1 to 25 వరకు స్క్వేర్స్ అనేది నేర్చుకోమని చెప్పిన. ఇది కాన్సెప్ట్ అన్నమాట దీనికి. ఒకవేళ 250 కాకుండా 280 290 ఉంది అనుకోండి, దాన్ని 300 మైనస్ 20 20 30 ఆ విధంగానే కన్వర్ట్ అనేది చేయొచ్చు. అయితే ఇది 250 మైనస్ 2 హోల్ స్క్వేర్ ఇది కదా. దీన్ని మీరు సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, ఏ స్క్వేర్ బి స్క్వేర్ మైనస్ 2ab కదా. అయితే ఏ స్క్వేర్ ఎంత మనకి 25 స్క్వేర్ ఎంత 625, 625 ఒక జీరోకి 2 zeros అనేవి వస్తాయి. ప్లస్ 2 2s are 4 మైనస్ 2ab కదా. -2 ఇంటూ 2 బి రాసుకున్నాం ఫస్ట్. 2 ఇంటూ 2 ఇంటూ ఎంత 250. అయితే దీని వాల్యూ ఏమొస్తుంది మనకి 62500 ప్లస్ 4 మైనస్ ఎంత 2 2s are 4 4 ఇంటూ 250 అంటే 4 ఇంటూ 250 ఇంటూ 4 అంటే ఎంత మనకి 1000 అనేది వస్తుంది అన్నమాట. -1000 చేస్తే -1000 చేస్తే ఎంత 5000 ఎంత ఇది మనకి 62,000 కదా. 62,500 అంటే 52,500 అనేది వస్తుంది. దీని తర్వాత దీనికి +4 అనేది చేయాలి. +4 చేస్తే ఎంత 52,504. ఇది అనేది మీ ఆన్సర్ అన్నమాట. ఒకవేళ మీకు కావాలంటే చెక్ చేసుకోండి, ఇది అనేది వస్తుంది. ఒకవేళ యూనిట్ డిజిట్తో వెరిఫై చేసుకోవాలన్నా 8 స్క్వేర్ ఎంత 8 8 64 కాబట్టి యూనిట్ డిజిట్ 4 వస్తుంది. ఇక్కడ మనకి 4 అనేది వచ్చింది. ఈ విధంగా మీరు వెరిఫై అనేది చేసుకోవచ్చు. ఓకే, అయితే ఇక్కడ మీకు యూనిట్ డిజిట్ గురించి ఒకటి చెప్పాలి. ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ఇది స్క్వేర్ రూట్స్లో ఓకే స్క్వేర్ రూట్స్ వచ్చినాయి కదా ఇందులోనే. నెక్స్ట్ మనకు వచ్చేసి స్క్వేర్ రూట్స్. ఒకవేళ నేను స్పీడ్గా చెప్తున్నాడు అనిపిస్తే మీరు వీడియోని కొంచెం స్లోగా పెట్టుకొని చూసుకోండి. 0.75లో పెట్టుకోండి, లేకపోతే కొంచెం స్లో చేసుకొని ఒక్కొక్క టాపిక్ వైజ్గా చూసుకోండి. ఎందుకంటే చాలా టాపిక్ కవర్ చేయాలి కాబట్టి కొంచెం స్పీడ్గానే చెప్పేస్తున్నా. అయితే స్క్వేర్ రూట్స్ ఫైండ్ చేయాలనుకోండి, ఇక్కడ మీకు ఒక కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. ఏంటంటే ఇప్పుడు 1కి స్క్వేర్ చేశారనుకోండి ఏమొస్తుంది, యూనిట్ డిజిట్ 1 అనేది వస్తుంది. దాని తర్వాత 2 స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది 4 అనేది వస్తుంది. 3 స్క్వేర్ చేస్తే 3 3s are 9 అనేది వస్తుంది. 4 స్క్వేర్ చేస్తే 16 అనేది వస్తుంది. అండ్ 5 స్క్వేర్ చేస్తే మీకు ఏమొస్తుంది 25 అనేది వస్తుంది. 6 స్క్వేర్ చేస్తే 36 వస్తుంది. 7 స్క్వేర్ చేస్తే మీకు ఏమొస్తుంది 49 వస్తుంది. అండ్ 8 స్క్వేర్ చేస్తే మీకు ఎంత వస్తుంది 8 8 64. అండ్ 9 స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది మీకు 9 9 81 అనేది వస్తుంది. 10 స్క్వేర్ చేస్తే మీకు ఏమొస్తుంది 0 అనేది వస్తుంది. ఓకే, 10 స్క్వేర్ అంటే 10 స్క్వేర్ 1100 కాబట్టి మీకు యూనిట్ డిజిట్ గురించి నేను చెప్పేది అన్నమాట. ఇది వచ్చింది కదా. అయితే ఇక్కడ యూనిట్ ప్లేసెస్ గురించి మీకు ఐడియా అనేది ఉండాలేమన్నమాట. ఏంటంటే 1 అనేది యూనిట్ ప్లేస్లో ఎప్పుడెప్పుడు వస్తుంది మనకి 1 అనేది ఎప్పుడెప్పుడు వస్తుందంటే
1 ఉన్నప్పుడు 1 అనేది యూనిట్ ప్లేస్ వస్తుంది. అండ్ 9 ఉన్నప్పుడు యూనిట్ ప్లేస్ 1 అనేది వస్తుంది 9 ఉన్నప్పుడు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 2 ఎప్పుడు వస్తుంది మనకి? 2 వస్తుందా? రావట్లేదు. దాని తర్వాత 4 అనేది ఎప్పుడు వస్తుంది మనకి? 4 అనేది యూనిట్ ప్లేస్‌లో ఎప్పుడు వస్తుంది మనకి? ఒకటి 2 ఉన్నప్పుడు వస్తుంది. 2 ఉన్నప్పుడు 4 వచ్చింది. ఇంకోటి 8 ఉన్నప్పుడు వస్తుంది. 8 ఉన్నప్పుడు వస్తుంది. 2 అండ్ 8 ఉన్నప్పుడు ఈ యూనిట్ ప్లేసెస్ అనేవి వస్తాయన్నమాట. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి 3 అండ్ 9 ఎప్పుడు వస్తుంది మనకి? 9 ఎప్పుడు వచ్చింది? 9 చూడండి. 3 ఉన్నప్పుడు 9 వచ్చింది. అండ్ 7 ఉన్నప్పుడు 9 వచ్చింది. అంటే 9 అనేది మనకి ఎప్పుడెప్పుడు వస్తుంది? 3 ఉన్నప్పుడు వస్తుంది. అండ్ 7 ఉన్నప్పుడు గిట్ట వస్తుంది 9. ఓకే. దీని తర్వాత మనకి ఏమైపోయింది? 6 మిగిలింది కదా! 6 ఎప్పుడు వస్తుంది? 4 ఉన్నప్పుడు 6 అనేది వస్తుంది. ఇంకెప్పుడన్నా వస్తుందా? ఓకే. వస్తుంది. ఓకే. 6 అనేది 6 ఉన్నప్పుడు వస్తుంది. 6 ఉన్నప్పుడు వస్తుంది. అండ్ 4 ఉన్నప్పుడు గిట్ట వస్తుంది. 4 ఉన్నప్పుడు వస్తుంది. ఓకే. ఇది 6 అయిపోయింది. తర్వాత 5ని చూడండి. 5 ఉన్నప్పుడు 5 మాత్రమే వస్తది. అండ్ నెక్స్ట్ ఏముంది మనకి? 6 అయిపోయింది. 5 అయిపోయింది. 1, 4 అయిపోయింది. అండ్ 10 ఉన్నప్పుడు 0 అనేది వస్తది. 10 ఉన్నప్పుడు 0 అనేది వస్తది. ఇది యూనిట్ ప్లేసెస్ అన్నమాట. ఈ యూనిట్ ప్లేసెస్ గురించి ఐడియా ఉండాలి. వీటిని 1 బై 1 మంచిగా నీట్‌గా రాసుకోండి. ఇవి చాలా యూజ్ అయితాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండర్ రూట్‌లో మీకు ఏదో ఒక పెద్ద వాల్యూ ఇచ్చాడనుకోండి. అండర్ రూట్‌లో మీకు ఏదైనా పెద్ద వాల్యూ ఇచ్చేసి వాటికి మీరు స్క్వేర్ రూట్‌ని మీరు ఫైండ్ చేయాలంటే ఈ రూట్స్ అని ఈ యూనిట్ ప్లేసెస్ వాల్యూ అనేది మీకు తెలవాలన్నమాట. ఇవి తెలియకుంటే మీరు ఏం చేయలేరు. అందుకని దీన్ని మాత్రం జాగ్రత్తగా రాసుకొని ఇవి మాత్రం నేర్చుకోండి. అంటే ఏ రూ అంటే దేన్ని స్క్వేర్ చేసినప్పుడు మీకు యూనిట్ ప్లేసెస్ ఏమొస్తుందో అనేది ఐడియా అనేది ఉండాలన్నమాట. దాని నుంచి మీకు సగం ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయిపోతుంది. దీనిపైన మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ చేద్దాం. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ ఏంటిదంటే, ఒక్క నిమిషం వీడియో రికార్డ్ అవుతుందా లేదా చూడాలి ఫస్ట్. ఓకే. అవుతుంది. అప్రాక్సిమేట్ 448 ఇది అయిపోయింది కదా! ఓకే. స్క్వేర్ రూట్ ఫైండ్ చేయాలనుకోండి. ఇక్కడ ఏం చేస్తాం మనం అంటే, ఓకే. ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ ఉంది. ఏందంటే అండర్ రూట్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఏందంటే అండర్ రూట్ ఆఫ్ 31216 31216 21316 సారీ 21316 ఈ విధంగా ఒక నంబర్ ఉందనుకోండి. ఈ నంబర్కి మీకు స్క్వేర్ రూట్ ఫైండ్ చేయమని క్వశ్చన్. అంటే స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత అనేది క్వశ్చన్ అనుకోండి. దీన్ని మీరు ఏ విధంగా ఫైండ్ చేయాలంటే, ఇప్పుడు చూడండి, స్క్వేర్ రూట్ అన్నప్పుడు దీని వాల్యూ ఎంత అన్నాను? ఇది రూట్ కదా, స్క్వేర్ రూట్ కదా. దీని వాల్యూ ఎంత మనకి? స్క్వేర్ రూట్ అన్నప్పుడు దీని వాల్యూ అనేది 1/2 అనేది ఉంటుంది. పవర్లో 1/2. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగంటే ఇప్పుడు 36 అనే ఒక వాల్యూ ఉందనుకోండి. చిన్న వాల్యూ ఎక్స్ప్లెనేషన్ కోసం తీసుకున్న 30 పవర్ ఉంది. దీని పవర్ అండర్ రూట్ మన వాల్యూ మనకు కావాలనుకోండి. దీన్ని మనం ఇలా దీని మీనింగ్ ఏంటంటే 36 పవర్ 1/2 అన్నమాట. అంటే స్క్వేర్ రూట్ యొక్క వాల్యూ ఏమని చెప్పాను మీకు? స్క్వేర్ రూట్ వాల్యూ యొక్క 1/2 అని చెప్పాను కదా! దీని పవర్ 1/2 అన్నమాట. దీని పవర్ 1/2 అన్నమాట. మీనింగ్ ఇది పవర్ 1/2. అయితే మనం ఈ 36ని ఇలా రాసుకోవచ్చు. 6 ఇంటూ 6 అని రాసుకోవచ్చు. 36 ఇంటూ 6 హోల్ పవర్ 1/2. అంటే దీని మీనింగ్ ఏంటంటే 6 స్క్వేర్ హోల్ పవర్ 1/2 కదా, హోల్ పవర్ 1/2. అయితే ఇక్కడ ఏమవుతుందండి? ఇది 6 హోల్ పవర్ 2 ఇంటూ 1/2 అనేది అవుతుంది. 1/2 ఈ 2కి ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మీకు 6 అనేది వస్తుంది అనమాట. దీన్నే మనం ఏం చేస్తామంటే అండర్ రూట్ 36 ఉంటే 6 అని తీసుకుంటాం. ఈ విధంగా దీని మీనింగ్ ఇదన్నమాట. అయితే ఇక్కడ మీరు స్క్వేర్ రూట్ అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ బ్రాకెట్ లోపల ఉన్న వాల్యూని ఫస్ట్ ఒక 2 డిజిట్గా స్ప్లిట్ అనేది చేయండి. ఫస్ట్ 2 డిజిట్ స్ప్లిట్ చేసిన తర్వాత ఇక్కడ యూనిట్ డిజిట్ ఏముంది మనకి? 6 అనేది ఉంది. 6 అనేది మనకి ఎప్పుడు వస్తుంది? ఒకటి 4 స్క్వేర్ చేసినప్పుడు 6 వస్తుంది. అండ్ ఒకటి 6 స్క్వేర్ చేసినప్పుడు 6 అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనకు యూనిట్ డిజిట్ అనేది 4 అయినా ఉండొచ్చు, ఆర్ 4 అయినా ఉండొచ్చు, ఆర్ ఇంకేముండొచ్చు? 6 అయినా ఉండొచ్చు కదా. 4 ఉండొచ్చు ఆర్ 6 ఉండొచ్చు. దీని తర్వాత ఈ 213 అనేది దేనికి దగ్గర ఉందో చూడండి. ఇది దేని స్క్వేర్కి దగ్గర ఉంది? దేని స్క్వేర్కి దగ్గర ఉందో చూడండి. దేని స్క్వేర్కి దగ్గర ఉంది మనకి? 213 చెక్ చేస్తే 14 స్క్వేర్ ఎంత? 196. ఇవి మీకు ఆల్రెడీ చెప్పిన అవి నేర్చుకోవాలి. 14, 20 వరకు నేర్చుకుంటే మీకు ఈజీగానే అవుతాయి. దీని తర్వాత 15 స్క్వేర్ చెక్ చేస్తే ఏమొస్తుంది? 225 అనేది వస్తుంది. 225 అంటే ఇక్కడ 213 ఉంది. ఇది 14 స్క్వేర్ కంటే ఎక్కువ ఉంది వాల్యూ. 14 స్క్వేర్ కంటే ఇది వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఏముంటుంది మనకి? 14 అనేది ఉంటుంది. 14 అంటే మీకు 144 అయినా ఉండొచ్చు, లేకపోతే 146 అయినా ఉండొచ్చు. 144 అయినా ఉండొచ్చు, 146 అయినా ఉండొచ్చు. అయితే 144 ఉందా, 146 ఉందా ఇది చెక్ చేయాలంటే మీరు ఏం చేయాలంటే
మీకు ఈ మధ్యలో ఒక వాల్యూ ఉంది కదా, మధ్యలో ఏముంది 145 అనే వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూ యొక్క స్క్వేర్ రూట్ కనుక్కోనండి. స్క్వేర్ రూట్ కనుక్కోవాలంటే మీరు ఏం చేస్తారు, 145 యొక్క స్క్వేర్ రూట్ కనుక్కోవాలంటే 150 మైనస్ 5 హోల్ స్క్వేర్ చేస్తారు కదా, హోల్ స్క్వేర్ చేస్తే మీకు ఏమొస్తుంది, 15 స్క్వేర్ ఎంత 225 అంటే 22500 వస్తుంది. 22500 ప్లస్ 25 మైనస్ 2 కదా, 2 ఇంటూ 5 అంటే 10 ఇంటూ 150 అంటే ఎంత వస్తుంది, 1500 అనేది వస్తుంది అన్నమాట. దీన్ని మీరు సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మీకు, 1500 తీసేయండి, 1500 తీసేస్తే మీకు ఏమొస్తుంది, 2100 అనేది వస్తుంది. 21300 వస్తుంది కదా, 21 ఇక్కడ 00000. దీనికి ప్లస్ 25 చేస్తే ఏమొస్తుంది మనకి, 21025 అనేది వస్తుంది. అంటే 145 వాల్యూ ఏమొస్తుంది, 21025 అనేది వచ్చింది. కానీ మనకు ఇక్కడ ఉన్న వాల్యూ అనేది 21025 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇది 145 స్క్వేర్ ఉంది కదా, ఈ వాల్యూ కంటే ఎక్కువ వాల్యూ అనేది ఉంటుంది అన్నమాట. ఎక్కువ వాల్యూ అంటే మనం 146 అనేది తీసుకుంటాం, అంటే 146 అనేది తీసుకుంటాం. ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి. ఏం చేయాలంటే ఫస్ట్ యూనిట్ డిజిట్ చూడాలి, ఆ యూనిట్ డిజిట్ దేని స్క్వేర్ చేసినప్పుడు వస్తుందో చెక్ చేసుకోవాలి. దేని వస్తుంది మనకి, 4 చేసినప్పుడు వస్తుంది అండ్ 6 చేసినప్పుడు ఇటే వస్తుంది. ఓకే, అయితే మనకి యూనిట్ డిజిట్ 4 అని ఉండొచ్చు, 6 అని ఉండొచ్చు. ఇది అయిపోయిన తర్వాత ఈ 2 డిజిట్స్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ డిజిట్ చూడాలి, ఇది దేని స్క్వేర్కి దగ్గరలో ఉన్నాయి. అండ్ ఆ మిడిల్లో ఉన్న వాల్యూ యొక్క ఏదైనా మిడిల్లో ఉన్న ఏదో ఒక వాల్యూ ఒక స్క్వేర్ తీసుకొని మీరు చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మీకు ఈ వాల్యూ వస్తుందా లేకపోతే ఈ వాల్యూ వస్తుందా అని తెలిసిపోతుంది అన్నమాట. అండ్ ఆ మధ్యలో ఉన్న వాల్యూ ఉంటుంది మనకి 145, దాని స్క్వేర్ ఎలా చేయాలో నేను ఆల్రెడీ చెప్పిన మీకు. ఇది 145 కదా, మీకు 100 ప్లస్ 45 అని చాలా మంది రాసుకుంటారు. 45 స్క్వేర్ మనకు రాదు కాబట్టి ఇవన్నీ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన. మీరు ఒకవేళ ఇది అర్థం కాకపోతే దీని బ్యాక్ స్లైడ్లో ఒకసారి వీడియోని కొంచెం వెనక్కి తీసుకొని చూసుకోండి, మీకు ఆ స్క్వేర్స్ అని ఎలా ఫైండ్ చేయాలో చెప్పిన, అక్కడ మీకు అర్థమైపోతుంది అన్నమాట. ఈ విధంగా మనకి ఏ నెంబర్కైనా సరే స్క్వేర్ రూట్ అనేది ఫైండ్ చేస్తాం. స్క్వేర్ రూట్ ఫైండ్ చేయడం చెప్పిన మీకు, దీని తర్వాత స్క్వేర్స్ ఫైండ్ చేయడం చెప్పిన. ఓకే, దాని తర్వాత మనకి ఏమైపోయింది, మనకి బాడ్ మాస్ అయిపోయింది. దాని తర్వాత మనం క్యూబ్ రూట్స్ అనేది చూద్దాం. క్యూబ్ రూట్స్ ఏంటిదంటే క్యూబ్ అంటే దీని వాల్యూ ఏంటంటే పవర్లో 3 అనేది ఉంటుంది అన్నమాట. పవర్లో 3 ఉంటే దాన్ని మీకు క్యూబ్ అంటాం. అంటే మనము స్క్వేర్ని ఏమన్నాం, స్క్వేర్ అంటే మనం పవర్లో 2 ఉన్నప్పుడు దాన్ని స్క్వేర్ అన్నాం, పవర్లో 3 ఉంటే దాన్ని క్యూబ్ అన్నాం. స్క్వేర్ రూట్ అంటే ఇది స్క్వేర్ కదా, ఇది స్క్వేర్ రూట్, ఇది స్క్వేర్ రూట్. స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత ఉన్నాం మనం, పవర్లో 1/2 ఉంటే దాన్ని స్క్వేర్ రూట్ అన్నాం. అండ్ క్యూబ్ రూట్ అంటే ఏంటిదంటే పవర్లో 1/3 అనేది ఉండాలి. ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 3 స్క్వేర్ వాల్యూ కావాలనుకో, 3 క్యూబ్ వాల్యూ కావాలనుకో, మీరు ఏం చేస్తారు, 3 ఇంటూ 3 అంటే 3 3 9, 9 3 ఎంత 27 అన్నమాట. ఈ 27 అనేది మీకు 3 క్యూబ్ యొక్క వాల్యూ. దాని తర్వాత మీకు ఒకవేళ దీని యొక్క క్యూబ్ రూట్ వాల్యూ కావాలనుకోండి, √27 దీని యొక్క క్యూబ్ రూట్ వాల్యూ కావాలంటే మీరు ఏం చేస్తారు, క్యూబ్ రూట్ అంటే మనం ఈ విధంగా రాస్తాం. క్యూబ్ రూట్ స్క్వేర్ ఉన్నప్పుడు ఓన్లీ స్క్వేర్ రాస్తాం, క్యూబ్ ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ 3 అనేది రాస్తాం. ఓకే, దీని వాల్యూ ఏంటిది మనకి 27 హోల్ పవర్ 1/3 అన్నమాట. అయితే దీని 27ని మనం ఎలా రాసుకుంటాం, 3 ఇంటూ 3 రాస్తాం కదా, హోల్ పవర్ 1/3. అండ్ 3 ఇంటూ 3 అంటే 3 క్యూబ్ హోల్ పవర్ 1/3 అవుతుంది. ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది, దీని వాల్యూ 3 అనేది వస్తుంది. ఈ విధంగానే చేస్తాం అన్నమాట. అయితే ఇది చిన్న వాల్యూస్ వచ్చినప్పుడు ఈ విధంగానే చేస్తాం. అయితే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలాగా మనం యూనిట్ డిజిట్ చూద్దాం. దీనిలో కూడా యూనిట్ డిజిట్ ఉంటుంది, యూనిట్ డిజిట్. లేకపోతే పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు మీకు క్యూబ్స్ ఎలా ఫైండ్ చేయాలో చూద్దామా. ఓకే, అది చూద్దాం ఒకసారి. ఇక్కడ క్యూబ్ రూట్ మీరు ఫైండ్ చేయాలనుకుంటే, మీరు ఏం చేయండి అంటే ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటంటే a+b హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3a² ప్లస్ 3a² ప్లస్ 3ab² అన్నమాట. ఇది మీకు దీనికి ఫార్ములా. ఈ ఫార్ములా యూజ్ చేసి చేయాలి. మీకు షార్ట్ కట్ ట్రిక్ అనేది కొన్ని ప్రాబ్లమ్స్ వర్కౌట్ అయితే, కొన్ని ప్రాబ్లమ్స్ కావు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే మీకు ఇప్పుడు చెప్తా. ఓకే, స్టార్టింగ్ నుంచి చేద్దాం. ఏంటంటే నెక్స్ట్ స్లైడ్ తీసుకుందాం. ఈ ఫార్ములా అనేది మీకు గుర్తుండాలి. మీకు క్యూబ్ రూట్ కావాలంటే ఈ ఫార్ములా అనేది గుర్తుండాలి. ఏంటంటే నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఇప్పుడు 1 క్యూబ్ ఉంది అనుకోండి, మీకు యూనిట్ డిజిట్ ఏమొస్తుంది, 1 అనేది వస్తుంది. 2 క్యూబ్ ఉంది అనుకోండి, ఏమొస్తుంది మనకి 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే ఎంత, ఈ 8 అనేది వస్తుంది. అండ్ 3 క్యూబ్ ఉంది అనుకోండి, మీకు 27 అనేది వస్తుంది. అండ్ 4 క్యూబ్ ఉంది అనుకోండి, ఏమొస్తుంది 64 వస్తుంది.
4 4 16, 16 4 64 అనేది వస్తుంది. అండ్ 5 క్యూబ్ ఉంది అనుకోండి, ఎంత వస్తుంది? 125 అనేది వస్తుంది. 6 క్యూబ్ ఉంది అనుకోండి, 216 వస్తుంది. 7 క్యూబ్ ఉంది అనుకోండి, 343 వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటిదంటే 8 క్యూబ్ ఉంది అనుకోండి, 8 క్యూబ్ ఎంత వస్తుంది మనకి? 512 అనేది వస్తుంది. అండ్ 9 క్యూబ్ వచ్చేసి 729. అండ్ 10 క్యూబ్ వచ్చేసి ఎంత వస్తుంది మీకంటే 1000. అండ్ 11 క్యూబ్ అంటే 1331. అండ్ ఈ విధంగా దీని తర్వాత 12 క్యూబ్ అంటే 1728 ఆర్ సంథింగ్ ఆ విధంగా అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. అలా వస్తూ ఉంటే మనకి ఇంతవరకు వస్తే సరిపోతుంది. దీని తర్వాత ఎలా ఫైండ్ చేయాలని నేను చెప్తా. ఏంటంటే ఇక్కడ మీరు యూనిట్ డిజిట్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. యూనిట్ డిజిట్ అనేది ఏంటంటే ఇప్పుడు 1 ఉన్నప్పుడు మీకు యూనిట్ డిజిట్ 1 వస్తుంది, ఇది అవసరం లేదు. దీని తర్వాత 4 ఉన్నప్పుడు యూనిట్ డిజిట్ 4 వచ్చింది, ఇది మనకు అవసరం లేదు. 5 ఉన్నప్పుడు 5 వస్తుంది, 6 ఉన్నప్పుడు 6 వస్తుంది. అండ్ 9 ఉన్నప్పుడు 9 వస్తుంది. కానీ 0 ఉన్నప్పుడు 10 అంటే దీనికి 0 ఉన్నప్పుడు ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 1 ఉన్నప్పుడు ఇక్కడ 1 వస్తుంది. ఇవన్నీ మనకి అవసరం లేదు. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉన్నప్పుడు యూనిట్ డిజిట్ అనేది 8 వస్తుంది. అండ్ అండ్ ఇక్కడ 8 ఉన్నప్పుడు యూనిట్ డిజిట్ అనేది 2 వస్తుంది. 8 ఉన్నప్పుడు యూనిట్ డిజిట్ అనేది 2 వస్తుంది. అంటే ఇవి రెండు ఒక పేరు అన్నమాట. 8 ఉన్నప్పుడు 2 వస్తుంది, 2 ఉన్నప్పుడు 8 వస్తుంది. అండ్ ఇంకోటి చూస్తే 3 ఉన్నప్పుడు యూనిట్ డిజిట్ 7 వస్తుంది, 7 ఉన్నప్పుడు యూనిట్ డిజిట్ 3 వస్తుంది. అంటే 3 and 7 ఇవి రెండు ఒక పేరు అన్నమాట. అంటే ఇవి ఉన్నప్పుడు యూనిట్ డిజిట్స్ అనేవి ఇవి ఆపోజిట్లో వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇవి క్యూబ్ రూట్స్ మనం ఫైండ్ చేసేటప్పుడు ఇవన్నీ మనకు చాలా యూజ్ అవుతాయి అన్నమాట. దీని తర్వాత మనం ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం తీసుకొని దానికి క్యూబ్ రూట్ ఫైండ్ చేద్దాం. ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఏంటంటే ఒకటి 23 తీసుకుందాం, దీన్ని క్యూబ్ రూట్ ఎనీతో ఫైండ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 203 తీసుకుందాం, వీటికి క్యూబ్ రూట్ ఎలా ఫైండ్ చేద్దాం. ఇలా ర్యాండమ్గా నెంబర్ తీసుకుంటున్నాం, మీరు మీకు ఇష్టం వచ్చిన నెంబర్స్ని తీసుకోవచ్చు. ఇప్పుడు 23 తీసుకున్నారు అనుకోండి, దీన్ని ఏం రాసుకుంటారు? 20+3 అనేది రాసుకుంటారు. ఓకే, 20+3 అనేది రాసుకుంటారు. అంటే 20+3 దీన్ని హోల్ క్యూబ్ చేయాలి. హోల్ క్యూబ్ ఫార్ములా అనేది మనకి a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3a² b ప్లస్ 3ab². మీరు ఇలా వచ్చింది అనుకోండి, దీన్ని ఇలా రాసుకోండి. ఇది రాకుండా మీకు ఒక 3 అనేది మైనస్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 17 అనే నెంబర్ వచ్చింది అనుకోండి. 17 అనే నెంబర్ వచ్చినప్పుడు మీరు ఏం చేయండి అంటే దీన్ని ఏం రాసుకోండి అంటే మీరు 20 - 3 హోల్ క్యూబ్ రాసుకోండి. అప్పుడు మీకు a - b హోల్ క్యూబ్ ఫార్ములా అనేది రాయాల్సి వస్తుంది అనమాట. ఈ విధంగా మీరు ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేసుకొని మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని మీరు సాల్వ్ చేస్తే ఏమొస్తుంది? a క్యూబ్ అంటే ఎంత? 20 క్యూబ్. 20 క్యూబ్ అంటే 2 క్యూబ్ ఎంత మనకి? 2 క్యూబ్ అంటే 8. ఒక జీరోకి 3 zeros అనేది రాసుకోవాలి. అంటే 8000 అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి b క్యూబ్ ఎంత? 3 క్యూబ్ ఎంత? 27. ఈ చిన్న వాల్యూస్కి క్యూబ్స్ అనేవి మీకు కంపల్సరీ రావాలన్నమాట. దీని తర్వాత 3 ఇంటూ ఎంత? 20 స్క్వేర్ కదా, అంటే 400. 20 స్క్వేర్ అంటే 400. 1 0కి 2 0 వస్తాయి, 2 స్క్వేర్ అంటే 4. ఓకే, తర్వాత b అంటే 3 ఇంటూ a ఎంత? 20 ఇంటూ b² అంటే ఎంత? 9. ఇక్కడ మీరు దీన్ని సాల్వ్ చేస్తే మీరు షార్ట్ కట్ ట్రిక్స్ని ఎక్కువ ఫాలో అవ్వద్దు. మీరు స్పీడ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను ఈ విధంగానే చేస్తున్నాను. లేకపోతే దీన్ని చాలా స్పీడ్గానే చేయొచ్చు. మీరు ఎంత ప్రాక్టీస్ చేసి మీ ఎంత క్యాలిక్యులేషన్ స్పీడ్ ఉంటే అంత స్పీడ్గానే చేయొచ్చు. మీరు షార్ట్ కట్ ట్రిక్స్ జోలికి పోవద్దు. మీరు చేస్తా అంటే మీ ఇష్టం, అది నేను మీ ఇష్టానికి వదిలేస్తున్నా. కానీ ఈ అప్రోచ్ అనేది ఫాలో అవ్వండి. మీరు దీన్ని లైఫ్లో ఎప్పుడు మర్చిపోరు అన్నమాట. అయితే 8,000కి 8,000 ప్లస్ 27 ప్లస్ ఎంత మనకి? 3 × 12, 12 3 36, 3600. ఓకే, ఎంత? 1200 ఇంటూ 3 కదా, 3600 ఇంటూ ఇది ప్లస్ కదా, ఇక్కడ ప్లస్ 3ab కదా. ఓకే, సారీ. దీని తర్వాత 3 2 6, 6 9 54 ప్లస్ 540. ఓకే, 3 2 6 అంటే ఇది 60 × 9 అనమాట. 6 9 54 కాబట్టి 540 అనేది వచ్చింది. దీని నుంచి మీరు చేస్తే ఏమొస్తుంది మీకు? ఇది 1160 11,000 కదా, 11,600. ఓకే, సారీ, 11,600. దీని తర్వాత ఈ 27 దీనికి మళ్ళీ ప్లస్ చేస్తే ఏమొస్తుంది? 27 చేస్తే 567 అనేది వస్తుంది. దీనికి 567 మీరు యాడ్ చేస్తే ఏమొస్తుంది మీకు? 7 6, ఇక్కడ ఒక 1, ఇక్కడ 2 1. అంటే మీకు దీని వాల్యూ ఏమొస్తుంది అంటే 23 క్యూబ్ వాల్యూ ఏమొస్తుందంటే మీకు 12167 అనేది వస్తుంది అన్నమాట. ఇది ఒకవేళ మీకు కావాలంటే మీరు వెరిఫై చేసుకోండి. అండ్ డైరెక్ట్గా యూనిట్ డిజిట్తో చేయాలంటే 3 క్యూబ్ కదా, 3 క్యూబ్ అంటే మీకు ఎంత వస్తుంది? 27. అంటే యూనిట్ డిజిట్ 7 ఉండాలి. ఈ విధంగా మీరు వెరిఫై చేసుకోవచ్చు. కావాలంటే వెరిఫై చేసుకోండి. ఈ విధంగానే చేస్తామన్నమాట. ఇది దీనికి. నెక్స్ట్ మీకు 203 దీనికి ఒక క్యూబ్ కావాలనుకోండి. ఇక్కడ చేద్దాం, ఇదంతా క్లియర్ చేయాల్సి వస్తుందా? ఇది రాసుకోండి, నేను క్లియర్ చేసేస్తున్నా. నెక్స్ట్ 203 అనేది ఒక నెంబర్ ఉందనుకోండి, దీనికి స్క్వేర్ వాల్యూ మీకు క్యూబ్ వాల్యూ కావాలనుకోండి.
ఈ విధంగా మీరు ఏ నెంబర్కైనా చేయొచ్చు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు అన్ని నెంబర్స్కి వేరే వేరే ట్రిక్స్ ఫాలో అవ్వాల్సిన అవసరమే లేదు. జస్ట్ ఈ ఒక కాన్సెప్ట్ తెలిస్తే మీరు ఏ నెంబర్స్కైనా ఫాలో చేయొచ్చు. ఇక ట్రిక్స్ జోలికి పోవద్దు, మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. నేను చాలాసార్లు ట్రిక్స్ చూసి చాలా ఇది చేసిన, అవి గుర్తుండవు, ఎగ్జామ్ టైంలో గుర్తుకు రావు. అండ్ వాటిని ఎంత మీరు రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. కానీ అది దాన్ని రిపీటెడ్గా ప్రాక్టీస్ చేసేంత చేసే బదులు మీరు ఈ మల్టిపుల్ సింప్లిఫికేషన్ నేర్చుకున్నారనుకోండి, ఎగ్జామ్లో వీటిని మీరు చాలా స్పీడ్గా చేసేయచ్చు అన్నమాట. అయితే మీకు 203 ఉంది. దీని యొక్క క్యూబ్ వాల్యూ మీకు కావాలనుకోండి, దీని ఏం చేయండి అంటే 200 + 3 హోల్ క్యూబ్గా రాసుకోండి. సేమ్ ప్రాసెస్ ఏంది, మనకి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a² ప్లస్ 3ab². మీరు ఏం చేయండి అంటే, మీకు ఒక హోంవర్క్ ఏంటంటే, హోంవర్క్ ఏంటిదంటే 198 దీని యొక్క క్యూబ్ వాల్యూని కామెంట్ చేయండి. కామెంట్లో చెప్పండి. దీని ఫార్ములా ఏంటిదంటే, మనకి దీన్ని 200 క్లూ ఏంటిదంటే 200 - 2గా రాసుకోండి హోల్ క్యూబ్. దీనికి మీరు a - b హోల్ క్యూబ్ ఫార్ములాని పెట్టేసి దీని అనేది సాల్వ్ చేయండి. దీనిపైన మనం ప్రాబ్లం చేయలేదు కాబట్టి ఇది హోంవర్క్గా ఇస్తున్నా. దీని ఆన్సర్ మీరు కామెంట్లో చెప్పండి, నేను అందరి కామెంట్ చూస్తా. ఓకే, నెక్స్ట్ 203 కావాలంటే మనకి 200 ఇది రాసుకున్నాం కదా, అంటే 200 క్యూబ్ అంటే ఎంత వస్తుంది మనకి? క్యూబ్ అంటే ఇది జీరోస్ అనేవి త్రిబుల్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు 2 క్యూబ్ అంటే ఎంత మనకి? 8. అండ్ ఈ 2 జీరోస్కి మనకి 6 జీరోస్ వస్తాయి. 1 2 3 4 5 6 జీరోస్. దాని తర్వాత ఇది ఏ క్యూబ్ అయిపోయింది. తర్వాత బీ క్యూబ్ ఎంత? 27 ప్లస్ 3 ఇంటూ a² అంటే ఎంత వస్తుంది మనకి? 4000 అనేది వస్తుంది. 40,000 వస్తుంది. సారీ, 40,000 కదా. 2a² కదా, a² అంటే 2 to the 4 200 into 200. ఓకే, 40,000 వస్తుంది. దాని తర్వాత 40,000 into 3 కదా, అంతేనా? ఓకే, ఇది దీని తర్వాత ప్లస్ 3ab² కదా, 3ab². b² అంటే ఎంత? 9. 3 to the 6 6,59. అంటే ఇది ఏమొస్తుంది? 5400 అని వస్తాయి. 2 జీరోస్కి 2 జీరోస్ పెట్టుకున్నా. ఇంకా 3ab², 3 to the 6 6 into b² అంటే b² అంటే 9. 6 into 9 అంటే 54 అనేది వస్తుంది. ఇది అన్నమాట. దీన్ని మీరు సాల్వ్ చేస్తే 3 3 9, 9 4 జస్ట్ 4 మాత్రమే తీసుకోండి. 36 అంటే 36 ఎంత వస్తుంది? 800,000 ప్లస్ 27 ప్లస్ ఎంత వస్తుంది మీకు? 36 అంతే కదా, 36 4 జీరోస్కి 40 ప్లస్ 5400. ఈ 27ని మీరు ఈ 27కి యాడ్ చేస్తే ఏమొస్తుంది? 5427. ఓకే, ఒకవేళ దీన్ని తీసుకెళ్ళి మీరు దీనికి యాడ్ చేస్తే మీకు ఏమొస్తుందంటే 8365427 ఇది అనేది వస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి మీకు దేని క్యూబ్ వాల్యూ? 203 యొక్క క్యూబ్ వాల్యూ అన్నమాట. ఒకవేళ మీకు కావాలంటే క్యాలిక్యులేటర్ తీసుకొని మీరు క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి, మీకు సేమ్ ఇది ఆన్సర్ అనేది వస్తుంది. ఈ విధంగా మీరు ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా సరే వాటి యొక్క క్యూబ్ వాల్యూని మీరు ఫైండ్ చేయొచ్చు అన్నమాట. ఇంత పెద్ద క్యూబ్ వాల్యూస్ మీకు ఎగ్జామ్లో ఇవ్వరు, కాకపోతే మీరు ఏ నెంబర్కైనా అని మీరు కనుక్కోవచ్చు అని చెప్పేసి మీకు తెలవడానికి ఈ ప్రాసెస్ అనేది చెప్పిన. ఈ విధంగా మీరు చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి క్యూబ్ రూట్స్ ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం చూస్తా. ఒకటి ఎగ్జాంపుల్ ఏంటంటే 262144. ఒకటి వచ్చేసి 262144, దీనికి అండర్ రూట్ ఉంది, క్యూబ్ రూట్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఎగ్జాంపుల్ ఏంటిదంటే 74088, దీనికి అండర్ క్యూబ్ రూట్ ఉంటే వీటిని వాల్యూని ఫైండ్ చేయడానికి క్వశ్చన్ అనమాట. వీటి వాల్యూని ఫైండ్ చేయండి. మనము స్క్వేర్ రూట్ ఫైండ్ చేసేటప్పుడు లాస్ట్ 2 డిజిట్ని పేర్స్ చేసాం కదా. పేర్ చేస్తే మనకు క్యూబ్ రూట్ కావాలంటే లాస్ట్ ఇవి రాసుకోండి. ఈ పాయింట్స్ నేను చెప్పేవి అంటే నోట్తో చెప్పినప్పుడే గుర్తుంటాయి, కానీ మీరు బుక్స్లో రాసుకొని 1కి 2 టైమ్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే అవి మీకు గుర్తుంటాయి. ఓకే, లాస్ట్ 3 డిజిట్స్ ఉంటాయి. 3 డిజిట్ని పేర్స్గా చేసుకోవాలి. పేర్స్ చేస్తే మీకు ఏమొస్తుందంటే, ఇప్పుడు ఈ 3 డిజిట్ని పేర్ చేయండి. అంటే 144 ఒక పేర్, ఇక్కడ 3 డిజిట్ ఒక పేర్, ఈ 3 ఒక పేర్ చేస్తే మీకు యూనిట్ డిజిట్ ఏముంది? 4 ఉంది కదా. 4 అంటే మీకు ఏది చేసినప్పుడు 4 వస్తుంది మనకి? 4 రావాలంటే 2 క్యూబ్ కదా, క్యూబ్ చేసినప్పుడు 4 రావాలి. అంటే దేన్ని చేసినప్పుడు వచ్చింది మనకి? 6 6 216. అంటే ఏదొచ్చింది మనకి పేర్ చేసినప్పుడు?
4 క్యూబ్ చేసినప్పుడు మాత్రమే మనకి ఏమొచ్చింది, 4 క్యూబ్ చేసినప్పుడు మాత్రమే మనకు అలా యూనిట్ డిజిట్ 4 అనేది వచ్చింది అన్నమాట. అంటే ఇక్కడ యూనిట్ డిజిట్ మనకు కంపల్సరీగా 4 అనేది ఉంటుంది, 4 అనేది ఉంది. ఓకే, ఇది ఇక్కడికి అయిపోయింది. దీని తర్వాత దీని యొక్క క్యూబ్ వాల్యూ చూడండి. అంటే ఇక్కడ మనకి ఏముంది, 262 అనేది ఉంది. దీనికి దగ్గరలో ఉన్న క్యూబ్ వాల్యూ చూడండి. దగ్గరలో ఉన్న క్యూబ్ వాల్యూ అంటే ఏమొస్తుంది మనకి, 5 క్యూబ్ ఎంత, 5 క్యూబ్ అంటే 125. అండ్ 6 క్యూబ్ ఎంత మనకి, 6 క్యూబ్ కావాలంటే 36, 216. అండ్ 7 క్యూబ్ కావాలంటే 343 కదా. అంటే దీని దగ్గరలో ఏముంది మనకి, దగ్గరలో ఉన్న వాల్యూ ఏంటిది మనకి 6 క్యూబ్ అనేది ఉంది. 7 క్యూబ్ ఎక్కువ అయిపోతే మనం తీసుకోవద్దు, ఇది అనేది దూరం వాల్యూ అనమాట 125. అంటే దగ్గరలో ఉన్న క్యూబ్ వాల్యూ ఎంత, 6 అనేది ఉంది. అంటే దీని ప్లేస్లో మనకు 6 అనేది వస్తుంది. అంటే ఇది 64 క్యూబ్ వాల్యూ అనమాట. అంటే 64 క్యూబ్ వాల్యూ ఎంత మనకి, 262,144 అన్నమాట. ఈ విధంగా మీరు క్యూబ్ వాల్యూ అనేది ఫైండ్ చేయొచ్చు. ఒకవేళ ఈ వాల్యూ యొక్క క్యూబ్ వాల్యూ ఫైండ్ చేయాలంటే 8 ఎప్పుడు వస్తుంది మనకి, 2 క్యూబ్ చేసినప్పుడు వస్తుంది. అంటే ఎండ్ డిజిట్ అనేది 2 అనేది ఉంటుంది అన్నమాట. ఎండ్ డిజిట్ 2 ఉంది కదా. దీని తర్వాత ఇటు 3D పోయిన తర్వాత మీకు ఇక్కడ ఏం మిగిలింది, 74 అనేది మిగిలింది. ఇది ఏ క్యూబ్కి దగ్గర ఉంది. ఇప్పుడు 3 క్యూబ్ చేశారనుకోండి 27, 4 క్యూబ్ చేశారనుకోండి ఎంత వస్తుంది మనకి 64, 5 క్యూబ్ చేశారని 125 దీన్ని క్రాస్ చేసి వెళ్ళిపోతుంది. కాబట్టి ఏంది మనకి 4 క్యూబ్ అనే వాల్యూ తీసుకోవాలి. అంటే ఇక్కడ 4 అనేది తీసుకుంటాం అనమాట. అంటే ఇది 42 క్యూబ్ వాల్యూ వచ్చేసి 740,888 అనమాట. ఈ విధంగా మనం వీటిని క్యూబ్ అనేది ఫైండ్ చేస్తాం. మీరు ఏ నెంబర్ అయినా సరే యూనిట్ డిజిట్ చూడండి, అండ్ 2 పేర్ 3 పేర్స్ అనేది చూడండి. క్యూబ్ రూట్ కావాలంటే, స్క్వేర్ రూట్స్ కావాలంటే 2 పేర్స్ అనేది చూసుకోండి అనమాట. ఈ విధంగా మీరు వాటిని సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మీరు క్యూబ్ రూట్స్ ఫైండ్ చేయొచ్చు అండ్ క్యూబ్స్ ఎలా ఫైండ్ చేయొచ్చు ఇక్కడ చెప్పాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, అండ్ ఇంకో ట్రిక్ ఏంటంటే క్యూబ్ రూట్స్ ఫైండ్ చేయాలనుకోండి, క్యూబ్స్ ఫైండ్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 17 అనే నెంబర్ ఉంది అనుకోండి. ఈ 17 అనే నెంబర్కి మీరు క్యూబ్స్ ఫైండ్ చేయాలంటే ఒక షార్ట్ కట్ ట్రిక్స్ ఉంటాయి. షార్ట్ కట్ ట్రిక్స్ అవసరమా, ఓకే, 1 రాసుకోండి, 7కి 7 రాసుకోండి. 7 స్క్వేర్ ఎంత మనకి 49 రాసుకోండి. 7 క్యూబ్ ఎంత 343 అనేది రాసుకోండి. 343 రాసుకుంటే ఇది 7 ఉంది కదా, ఈ మధ్యలో మిడిల్ ఎండ్ అలాగే విడిచిపెట్టండి. ఎండ్ విడిచిపెట్టి మధ్యలో ఉన్నాయి కదా, దీన్ని డబల్ చేయండి. దీన్ని డబల్ చేస్తే 14, అండ్ దీన్ని డబల్ చేస్తే ఎంత వస్తుంది మనకి 49 ఇంటూ 2 అంటే మీకు ఎంత వస్తుంది 98 వస్తుందా. ఓకే, ఇది 98. అయితే మీరు ఏం చేయాలంటే ఇక్కడ యూనిట్ డిజిట్ 3 కదా, ఈ 3ని అలాగే రాసుకోండి. అండ్ నెక్స్ట్ 34ని ఇక్కడ దీనిపైన పెట్టేసింది 34. అండ్ ఇక్కడ వీటిని సమ్ చేసి యూనిట్ డిజిట్ రాయండి, దీన్ని పవర్ రాయండి. మీరు దీన్ని సమ్ చేశారనుకోండి, దీన్ని సమ్ చేసినా మీకు 17 క్యూబ్ వాల్యూ వస్తుంది. షార్ట్ కట్ అవసరం లేదు, అనవసరంగా చెప్పాను. ఓకే, ఈ విధంగానే ఫైండ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సింప్లిఫికేషన్లో ఇంకో ట్రిక్ ఏముంటుందంటే, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి సింప్లిఫికేషన్లో. ఎగ్జామ్లో అడిగే ప్రాబ్లమ్స్, ఎగ్జామ్లో కొన్ని ప్రాబ్లమ్స్ అడుగుతారు. ఏంటంటే ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుందాం. ఏం తీసుకుందాం అంటే ఒకటి ఆలోచిద్దాం. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 + 1/1 + 1/1 + 1/1 + 1 by 1 + 2/3. ఓకే, ఈ విధంగా క్వశ్చన్స్ అనే ఉంటాయి. ఉండి వీటి యొక్క ఆన్సర్ ఏంటిది. ఇప్పుడు x = ఈ వాల్యూ ఇచ్చేసి అయితే x వాల్యూ ఎంత, ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి మనకు అడుగుతారు. అంటే x వాల్యూ ఇది ఇచ్చేసి x వాల్యూ క్వశ్చన్ ఇక్కడ మల్టిపుల్, ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలా వేరే క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. 2 + 1/2 అండ్ 3 + 4/7 ఇది ఏ విధంగానే ఉండొచ్చు. కానీ ఈ విధంగా మీకు క్వశ్చన్స్ అనేవి వస్తే వీటిని ఏం చేయాలంటే కింది నుంచి పైకి అనేది సాల్వ్ చేయండి అన్నమాట. వీటికి ఒక ట్రిక్ ఉంటుంది, ఆ ట్రిక్ గిట చెప్తాను. కానీ ముందు మీరు ఇది గుర్తుపెట్టుకుని, ఏంటంటే కింది నుంచి పైకి అనేది సాల్వ్ చేయాలి. ఎలా చేయాలంటే 2 1 ఎంత మనకి 2, 3 1 3, 3 + 2 ఎంత 5. అంటే ఇదేమో ఈ మొత్తం వాల్యూ ఏమవుతుంది మనకి 5/3 అనేది అవుతుంది. 5/3 కదా, ఇది రివర్స్లో పైకి పోతే ఏమవుతుందంటే 3/5 అనేది అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది మనకి 3/5 అనేది అవుతుంది. ఓకే, 3/5 అయింది కదా. 3/5ని ఇదంతా మీరు ఎరేజ్ చేసేయండి. దీంతో ఇప్పుడు మీకు సంబంధం లేదు. ఓకే, 3/5 అయింది. 3/5 అయితే మీకు 3 ఉంది, 5 ఉంది కదా. 5 1 5, 5 + 3 ఎంత మనకి 5 + 3 ఎంత 8, 5 + 3 8 కదా. అంటే ఇది 8/5 అన్నమాట. 8/5. ఓకే, 8/5 ఇది పైకి పోతే ఏమవుతుంది మీకు 5/8 అనేది అవుతుంది. ఓకే, 5/8. దీని తర్వాత ఈ 8తో మీరు దీన్ని మల్టిప్లై చేయండి. 8 8 × 1 అంటే 8, 8 + 5 అంటే ఎంత మనకి 8 + 5 అంటే 13. అంటే ఏమవుతుంది 13/8 అంటే ఇది 8/13 అనేది అవుతుంది అన్నమాట. దీని నుంచి ఏమొస్తుంది మీకు 13 1 13, 13 1 13 + 8 ఎంత, 13 + 8 ఎంత వస్తుంది మనకి 21 కదా. 21 / 13 ఇది 21
డివైడెడ్ బై 13 అంటే పైకి వస్తే ఏమొస్తుంది మనకి 13 డివైడెడ్ బై 21 అనేది వస్తుంది. అంటే 21 ప్లస్ ఇంటూ 1 అంటే 21 ప్లస్ 13 21 ప్లస్ 13 అంటే ఎంత మనకి ఎంత 33 అనమాట. 33 డివైడెడ్ బై ఎంత వస్తుంది మనకి 33 డివైడెడ్ బై 21 అనేది వస్తుంది. అంటే 33 డివైడెడ్ బై 21 అనేది వస్తుంది. ఇది మనకి ఫైనల్గా ఆన్సర్ అనమాట. కానీ మీరు ఈ విధంగా చేయొద్దు అనుకుంటే మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ ఇక్కడ ఏమొచ్చింది మనకి 2/3 వచ్చింది కదా, ఈ 2 అండ్ ఈ 3ని రాసుకోండి. షార్ట్ కట్ ట్రిక్, ఇది షార్ట్ ట్రిక్ అన్నమాట. షార్ట్ ట్రిక్ మనకు ఇలా చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది 33 డివైడెడ్ బై 21 రాసింది కదా, వచ్చింది కదా, కింది నుంచి పైకి సాల్వ్ చేసాం. ఇది షార్ట్ ట్రిక్ అన్నమాట. షార్ట్ ట్రిక్ ఏంటిదంటే 2 3 రాసుకోండి. దీని తర్వాత ఎన్ని వన్స్ ఉన్నాయి మనకి, ఈ వన్స్ ఉన్నాయి కదా, ఈ వన్స్ రాసుకోండి. 1 2 3 4 5 కదా, ఎన్ని ఉన్నాయి మనకి 1 2 3 4 ఉన్నాయి కదా. ఓకే 1 2 3 4 ఉన్నాయి. దీని తర్వాత మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ 2 3 ఉంది కదా, ఈ 2 + 3ని ప్లస్ చేయండి. 2 + 3 చేస్తే ఎంత మనకి 5 అనేది వస్తుంది. ఓకే ఈ 5 వచ్చింది కదా, ఈ 5 అనేది ఇది అన్నమాట. దీని తర్వాత 3 + 5 చేయండి. ఎంత వచ్చింది 8. ఈ 8 అనేది వచ్చింది కదా, ఈ 8 అనేది ఇక్కడ వచ్చింది 8 అన్నమాట. దీని తర్వాత 5 + 8 చేయండి. 5 + 8 చేస్తే ఎంత వస్తుంది మీకు 13. ఈ 13 అనేది ఇక్కడ వచ్చిన 13 అన్నమాట. అంటే 13 + 8 చేస్తే ఎంత వస్తుంది మీకు 13 + 8 చేస్తే ఎన్ని ఉన్నాయి మనకి 1 2 3 4 ఇక్కడ ఒకటి ఉండాలి. దీని తర్వాత ఒకటి తీసేసాం కదా మనం, అయితే ఇక్కడ ఇంకోటి ఉండాలన్నమాట, 5 ఉండాలి. అయితే దీని తర్వాత 13 8 + 13 అనేది ఎంత మనకి 21 అనేది ఇక్కడ ఉన్న 21 అనమాట. ఇక్కడ మనకు వచ్చింది కదా ఈ 21. దీని తర్వాత 13 + 21 అంటే ఎంత మనకి 13 + 21 అంటే మీకు ఏమొస్తుంది 33 అనేది వస్తుంది. 33 అనేది ఈ పైన వచ్చిన 33 అన్నమాట మనకి 33. అండ్ డినామినేటర్లో ఈ లాస్ట్లో వచ్చిన వాల్యూ ఉంది కదా, దీన్ని న్యూమరేటర్లో రాసుకోండి 33 అండ్ డినామినేటర్లో దాని ముందున్న వాల్యూని రాసుకోండి 21. ఇదే అనేది మీ ఆన్సర్ అన్నమాట. ఈ విధంగా మీరు సాల్వ్ చేయొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు కింద నుంచి పైకి అనేది సాల్వ్ చేయండి. మీరు ఈ షార్ట్ ట్రిక్ అయినా వాడచ్చు. ఈ షార్ట్ ట్రిక్ 1 ఉన్నప్పుడు పనిచేస్తుంది. 2కి సపరేట్ ట్రిక్ ఉంటుంది, 3కి సపరేట్ ట్రిక్ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. కానీ మీరు అప్రోచ్ ఏంటి అంటే ఈ కింద నుంచి పైకి అనేది చేయడం అనేది మీ అప్రోచ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అంటే 1 + 2/3 ఉందనుకోండి, దీని పవర్లో 1 + 1 సంథింగ్ ఇలా ఉందనుకోండి. మీరు ఏం చేయండి అంటే ఈ 3 × 1 చేయండి. 3 × 1 అంటే ఎంత 3 + 2 అంటే ఎంత మీకు 5/3 అనేది వస్తుంది. ఈ 5/3ని పైకి తీసుకువెళ్తే మీకు రివర్స్ అయిపోతుంది అన్నమాట. 5/3 అనేది రివర్స్ అయిపోతుంది. ఏమైపోతుంది 1 + 3/5 అనేది అయిపోతుంది అన్నమాట రివర్స్లో. అలాంటప్పుడు 5 + 1 5 × 1 అంటే 5 అంటే 5 × 1 అంటే 5 + 3 అంటే 8/5 అనేది అవుతుంది. 8/5. ఈ విధంగా మీరు వీటిని ఫ్రాక్షన్స్ని సాల్వ్ చేయొచ్చు అన్నమాట. ఓకే క్యూబ్ రూట్స్ అయిపోయింది. ఓకే థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే సింప్లిఫికేషన్ ఇలాగే ఉంటుంది. అండ్ దీని తర్వాత వీటిపైన క్వశ్చన్స్ అనేవి మనం నెక్స్ట్ సిరీస్ చేసినప్పుడు చేద్దాం. మీకు కాన్సెప్ట్ ఐడియా ఉండాలి ఇంతవరకు చెప్పిన. ఒకవేళ దీనిపైన మనం ఇంకా ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వీడియోని చాలా లెంత్ అయిపోతుంది అన్నమాట. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని తర్వాత సిరీస్లో మనం ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేద్దాం. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.